పార్లమెంట్లో రాహుల్ గాంధీ స్పీచ్ ఓ రకంగా మోడీని మామూలు ర్యాగింగ్ లెక్క లేదు. అది ఇన్ని రోజుల నుంచి వేచి చూస్తున్నటువంటి ఒక సందర్భం కోసం ఉన్నట్టుగా ఉంది రాహుల్ గాంధీ గారు. నిన్న లీడర్ ఆఫ్ ద ఆపోజిషన్ మోడీ విధానాలపైన ఆయన వ్యవహార శైలిపైన నిన్న ఓ రకంగా విరుచుకుపడ్డారు. అయితే అదే సమయంలో శివుడు అనేటువంటి అంశం తెర మీదకి వచ్చింది. శివుడు ఇక్కడ మొత్తం పార్లమెంట్లో హిందుత్వ అనేటువంటి భావన కల్పించారు అనేటువంటి మాటలతోటి అటు భారతీయ జనతా పార్టీ కూడా దాన్ని వ్యతిరేకిస్తూ ముందుకు పోయింది. అయితే ఈ శివుడు తర్వాత ఈ పంచాయతీ ఏంటి, రాహుల్ గాంధీ ఏం చెప్పాలనుకున్నాడు, ఏం చెప్పిండు, ఆ తర్వాత పార్లమెంట్ సమావేశాలు ఏ దిశగా పోతా ఉన్నాయి, గతంలో ఉన్న తీరుగా అంటే గతంలో మోడీకి 370 పైచిలకు స్థానాలతోటి అట్లా కూటమితో ఉన్నటువంటి సందర్భంలో ఆ గంభీరత వ్యవహారం ఉండేది. కానీ ఇప్పుడు కొంచెం డిఫెన్స్లో కనిపిస్తూ ఉంది ఎన్డీఏ ప్రభుత్వం. ఎందుకంటే ఇటు ఇండియా కూటమి సంఖ్యాబలం కూడా దాదాపుగా అదే స్థాయిలో ఉండడంతో కొంచెం డిఫెన్స్లో ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది మోడీ ప్రభుత్వం. సో ఏదేమైనప్పటికీ కూడా నిన్న అన్ని అంశాల మధ్య చర్చ జరిగింది. అటు అగ్నివీర్కి సంబంధించి కానీ, ఇటు రైతులకు సంబంధించి కానీ, ఇటు మణిపూర్ ఇష్యూకి సంబంధించి కానీ, అటు జమ్మూ కాశ్మీర్ ఇష్యూకి సంబంధించి కానీ అన్ని అంశాలపైన నిన్న సుదీర్ఘమైన చర్చ జరిగింది పార్లమెంట్లో. సో పార్లమెంట్ సమావేశాలు చాలా హాట్గా ఉన్నాయి. వరల్డ్ కప్ ఫైనల్ని తలపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో పార్లమెంట్ సంగతి అట్లా పెడితే ఇక రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ తర్వాత గవర్నర్ గారిని కలిసి నిన్న లంచ్ సమయంలో ఆయనతో భేటీ అయ్యారు. ఆ సందర్భంగా క్యాబినెట్ విస్తరణ అంశము లేదంటే ఏది కొన్ని ఆర్డినెన్స్ జారీ చేయాల్సినటువంటి అంశాల మీద చర్చించినట్టుగా తెలుస్తూ ఉంది. సో ఇది ఇట్లా ఉంటే ఇంకొక వైపు దామోదర్ రాజనరసింహ గారు మాట్లాడినటువంటి మాటలు సంచలనంగా మారినాయి. త్వరలో క్యాబినెట్ విస్తరణ జరగబోతా ఉంది అని చెప్పి చెప్తూనే మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి అలాగే ఇంకా ఇద్దరు ముగ్గురికి దాదాపు దానం నాగేందర్ గారికి అలాగే ఇంకొక నిజామాబాద్ నుంచి ఇంకో సీనియర్ నేతకు క్యాబినెట్లో బెర్త్ దక్కబోతుంది అనేటువంటి మాట ఆయన చిట్చాట్లో చెప్పినట్టున్నాడు. ఆ వార్తను దాదాపుగా అన్ని పత్రికలు హైలైట్ చేస్తూ రాసినాయి. ఇక సీతక్కకు హోంశాఖ కేటాయించే అవకాశం ఉంది, ఇప్పుడు శాఖలు మారే ఛాన్స్ కూడా ఉందనేటువంటి మాటను దామోదర్ రాజనరసింహ గారు చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. సో ఇవి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు. అయితే మరోవైపు డిఎస్సిని పోస్ట్ పోన్ చేయాలంటూ అటువైపు నిరుద్యోగులు కొంత డిమాండ్ చేస్తూ ఉన్నారు. డిఎస్సిని పోస్ట్ పోన్ చేయాల్సిందే, మాకు కొంత వెసులుబాటు కల్పించాలని చెప్పి వారి నుంచి ఒక వాదన వస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం 6 మెన్ కమిటీ ద్వారా ఆ సమస్య పరిష్కారం కోసం నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దానిపైన కృషి చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో మేమందరం రిక్వెస్ట్ చేసిన విధంగానే జాబ్ క్యాలెండర్ను 2 వారాల్లో జాబ్ క్యాలెండర్ను రిలీజ్ చేస్తామనేటువంటి మాటను ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అయితే యూపీఎస్సీ ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉందో ఆ ఓవర్లాప్ కాకుండా డేట్స్ ఓవర్లాప్ కాకుండా ఒక 2 వీక్స్లో జాబ్ క్యాలెండర్ను రిలీజ్ చేయాలనేటువంటి మాట చెప్తున్నారు. మరోవైపు 25,000 మంది ఎస్జిటీలను ఒకటే రోజులో ట్రాన్స్ఫర్ చేసింది నిన్న తెలంగాణ ప్రభుత్వం. అలాగే గతంలో పీఈటీలను పండిట్లను అప్గ్రేడ్ చేస్తూ వాళ్ళలో కూడా బదిలీల ప్రక్రియను చేపట్టింది తెలంగాణ ప్రభుత్వం. ఓవైపు ఇన్ని కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా చేస్తున్నప్పటికీ కూడా అటు బీఆర్ఎస్ నాయకులు మాత్రం వాళ్ళకు ఏదో ఒక అంశం కావాలి కాబట్టి ఆ అంశం ద్వారా ప్రజల్లో ఏదో అలజడి సృష్టించాలనేటువంటి ప్రయత్నంలో కేటీ రామారావు, హరీష్ రావు వీళ్ళంతా ఏదో చిల్లర మల్లర ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం తన బాధ్యతను మర్చిపోకుండా ఇచ్చిన హామీని నెరవేర్చడం కోసం ప్రభుత్వం ముందుకు పోతున్నట్టుగా నిన్నటి వాతావరణం కనిపించింది. సో ఇది ఓవరాల్గా జరుగుతున్నటువంటి అంశాలైతే ఇక మార్నింగ్ న్యూస్లో వివిధ దినపత్రికల్లో ఉన్నటువంటి అంశాలని మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. వెలుగు దినపత్రికకు సంబంధించి ఇది ప్రధానమైనటువంటి వార్త. భయపెట్టుడే మోడీ ఎజెండా, ప్రశ్నిస్తే ఈడీ సిబిఐలతో దాడులు. రాహుల్ గాంధీ 10 ఏళ్లుగా రాజ్యాంగంపై దాడి చేస్తున్నారు. నేను ఎన్డీఏ సర్కార్ బాధితుడినే, నాపై 20 కేసులు పెట్టి ఇల్లు గుంజుకున్నారు. హింసను ప్రేరేపించే వాళ్ళు హిందువులు ఎట్లయితారు? శివుని చేతిలో త్రిశూలం అహింసకు ప్రతీక. మతం పేరుతో బీజేపీ అందరినీ భయపెడుతున్నది. హిందూ సమాజం అంటే బీజేపీ, ఆర్ఎస్ఎస్, మోదీ మాత్రమే కాదు. గుజరాత్ లో మోడీని ఓడించి తీరుతాం. లోక్సభలో బీజేపీపై ప్రతిపక్ష నేత ఫైర్. రాహుల్ కామెంట్లపై ప్రధాని మోడీ అభ్యంతరం. హిందువులను అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేసిండు. ఇంకా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా, అవినీతిపై ఎవరు నిలదీసినా వాళ్ళను దర్యాప్తు ఏజెన్సీలతో భయపెట్టుడే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎజెండా అని కాంగ్రెస్ ఎంపీ లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. 10 ఏళ్లుగా రాజ్యాంగం, దేశ విలువలపై ఓ క్రమ పద్ధతిలో దాడి చేస్తూ వస్తున్నారని ఫైర్ అయ్యారు. సొంత పార్టీ ఎంపీలను కూడా మోడీ వదలలేదని ఆరోపించారు. వారిపై కూడా నిఘా పెట్టారని విమర్శించారు. ఆపోజిషన్ పార్టీ లీడర్లపై ఈడీ, సిబిఐ, ఐటీతో
దాడులు చేయిస్తున్నారు. కొంతమంది లీడర్లు ఇప్పటికీ జైల్లోనే ఉన్నారు. నేను ఎన్డీఏ సర్కార్ బాధితున్నే, నాపై కూడా 20కి పైగా కేసులు పెట్టారు. 2 ఏళ్ల జైలు శిక్ష పడింది. నా ఇల్లు గుంజుకున్నారు. ఈడీ ఆధ్వర్యంలో 55 గంటల పాటు విచారణ ఎదుర్కొన్నా అని రాహుల్ అన్నారు. దేవుడు చెబితేనే పెద్ద నోట్లు రద్దు చేశారా? అయితే నరేంద్ర మోడీ గారు గతంలో ఒక వ్యాఖ్యలు చేసిరు. ఏందనంటే, నేను ఏది అసాధారణ వ్యక్తి, దేవుడు నాతో కనెక్ట్ అయ్యిండు అనేటువంటి మాటలు మరి ఆయన ఏ సందర్భంలో చెప్పినో ఒకసారి అయితే చెప్పినట్టుండు. అయితే మీరు దేవుడు చెప్తేనే పెద్ద నోట్లు రద్దు చేశారా అని చెప్పి, దేవుడు చెప్తేనే అగ్నివీర్ పథకాన్ని తీసుకొచ్చారనేటువంటి ఏది మాటలతోటి నిన్న రాహుల్ గాంధీ ఒకానొక దశలో మోడీ పైన మాటల తూటాలు పేల్చిండు. నేను అసాధారణ వ్యక్తిని, నాకు దేవుడితో డైరెక్ట్ కనెక్షన్ ఉంది అంటూ మీడియాతో మోడీనే అన్నారు. పెద్ద నోట్లు రద్దు చేయాలని దేవుడు చెప్తేనే ఈయన చేసినట్టున్నారు. ముంబై ఎయిర్పోర్ట్ అదానికి ఇచ్చేయని దేవుడు చెప్పిండేమో, మోడీ ఇచ్చేసిండు. దేవుడి నుంచి ఏం మెసేజ్ వస్తే అది మోదీ వెంటనే ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోతున్నారు. పరమాత్మ డైరెక్ట్ గా మోడీ ఆత్మతో మాట్లాడుతుండు. మనమంతా సాధారణ మనుషులం, అందరూ మాదిరి పుట్టి చనిపోయే జీవులం. కానీ నరేంద్ర మోడీ గారు అట్లా కాదని చెప్పి నిన్న కొన్ని వ్యంగ్యాస్త్రాలు ఆయన మీదకి ప్రదర్శించడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఈ అంశాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే ఇదేమో మల్లికార్జున ఖర్గే గారి కామెంట్స్. ఇవి చందాదేదో దందా కరో, ఇది మోడీ నినాదం. రాజ్యసభలో ఖర్గే విమర్శలు చేసినటువంటి మాట. అయితే ఇక్కడ భయపెట్టుడే ఏంది అసలు ఈ పంచాయతీ? శివుడి బొమ్మని రాహుల్ గాంధీ గారు ఎందుకు లేవనెత్తిండు? శివుడి బొమ్మలో ఆయన ఎడమ చేతి వైపుకు వెనకాల వైపు ఉన్నటువంటి త్రిశూలాన్ని ఉచ్చరిస్తూ, ఈ త్రిశూలం ఇది మారణాయుధం అయితే ఆయన కుడి చేతిలో ఉండేది, కానీ శాంతికి ప్రతీక అనేటువంటి మాటను అక్కడ రాహుల్ గాంధీ గారు అక్కడ శివుడి ఫోటోను చూపిస్తూ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దానిపైన ఇటు మోడీ ఇటు అమిత్ షా తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేసినారు. మరి హిందూ దేవుడే కదా, హిందూ దేవుడి ఫోటో చూపిస్తే వీళ్ళు ఎందుకు అభ్యంతరం చేసినారంటే ఇక్కడ అసలు పంచాయతీ వచ్చింది. ఒకసారి మనం మాట్లాడుకుందాం దాని గురించి. పంచాయతీ అంటే మామూలు పంచాయతీ కాదు. ఇది అసలు శివుడి ఫోటో రాహుల్ గాంధీ చూపెట్టడం వెనకాల ఉన్న స్ట్రాటజీ ఏంది? ఎందుకు మోడీ అమిత్ షా ఈ అంశాన్ని భయపడ్డారు? ఈ అంశాలు చూసుకుంటే ఇక్కడ శివుడు, రాముడు. అయితే అక్కడ రాముడి ఫోటో చూపించుంటే వాళ్ళు అనకపోదురేమో, బహుశా మేబీ శివుడి ఫోటో చూపించారు కాబట్టి అన్నారు. ఎందుకు అన్నారంటే మొత్తం భారతదేశంలో హిందుత్వానికి పెద్దన్నలం మేమే అనేటువంటి రీతిన భారతీయ జనతా పార్టీ వ్యవహరిస్తూ వస్తూ ఉంది. సో ఇక ఈ దేశం అంటే హిందుత్వం, హిందుత్వం అంటే రాముడు, రాముడు అంటే వీళ్ళందరినీ రక్షించేటువంటి భారతీయ జనతా పార్టీ. సో దాని అనుబంధ సంస్థగా ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ అనేటువంటి ఒక వ్యవహారం నడిపించారు. కానీ ఇక్కడ రాహుల్ గాంధీ గారు అత్యంత చాకచక్యంగా తెలివిగా శివుడిని తెరపైకి తెచ్చిండు. శివుడిని తెరపైకి తేవడం అంటే సరే, ఇక్కడ ఏ వివాదాల్లోకి పోవడం మా ఇంటెన్షన్ కాదు, కానీ ఉన్న విషయాన్ని విశ్లేషించి చెప్పడం మా అంశం. అయితే మీరు ఇక్కడ మనం గమనించాల్సింది ఒకటి ఏంటంటే, అసలు ఈ అంశాన్ని మనం విశ్లేషించకంటే ముందు దశావతారం అనేటువంటి సినిమా, దశావతారం సినిమాలో శైవులు వైష్ణవుల మధ్య ఒక భీకరమైనటువంటి యుద్ధం జరుగుతుంది. మీరు ఆ పాట చూస్తే మీకు అర్థమవుతుంది. రాయిని మాత్రం కంటే రాముడు అది ఓ పాట ఉంటుంది చూడండి. మీరు ఆ పాటను మీరు చూడండి. ఇక్కడ అసలు విషయం ఏంటంటే, ఇక్కడ శివునికి సంబంధించినటువంటి వాళ్ళు అడ్డబొట్టు, రాముడికి సంబంధించినటువంటి వాళ్ళు నిలువు బొట్టు, ఇట్లా ఉంటది అన్నట్టు. వీళ్ళు వైష్ణవులు, వీళ్ళు శైవులు. శివుని ఆరాధించే వాళ్ళు శైవులు. వైష్ణవం అంటే విష్ణువుని ఆరాధించేటోళ్ళు, వీళ్ళని ఆరాధించేటోళ్ళు. వీళ్ళందరినీ కూడా సహజంగా హిందువులు అని చెప్తా ఉంటారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి వేరియేషన్ ఏంటంటే, సపోజ్ ఇప్పుడు ఇది ఏం గుడి? శ్రీశైలం కాదు, ఇక్కడ ఉందిగా రావుకేతుల పూజలు చేస్తారు చూడడా, ఇది శ్రీకాళహస్తి. ఇక్కడ ఇది తిరుపతి, తిరుమల, ఇక్కడ వైష్ణవం, ఇది వైష్ణవం. అయితే ఇక్కడ వచ్చిన డిఫరెన్స్ ఏంటంటే, ఆర్ఎస్ఎస్ దీన్ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. ఆర్ఎస్ఎస్
సో రాముడు అనేటువంటి అంశాన్ని తీసుకొచ్చి అది అయితే ఇక్కడ ఏమైందంటే ఇక్కడ వైష్ణవులు శైవులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ శ్రీకాళహస్తిలో పూజారి ఇక్కడ పూజ చేయడానికి ఒప్పుకోడు, తిరుమలలో పూజ చేస్తున్న పూజారి ఇక్కడ పూజకు ఒప్పుకోడు. ఎందుకంటే వాళ్ళ మధ్యలో ఒక వర్టికల్ డివిజన్ ఉంది, అది కనిపించలే ఇన్ని రోజులు. ఆ అంశం తెరపైకి వచ్చింది. ఇన్ని రోజులు ఈ వర్గాలన్నింటినీ హిందువులుగా ప్రొజెక్ట్ చేస్తూ వస్తున్నటువంటి బీజేపీ ఏదైతే ఉందో దాని మధ్యలో లేదు లేదు వీళ్ళ మధ్యలో గ్యాప్ ఉందనేటువంటి అంశం ఫోటో తర్వాత చర్చకు వచ్చింది. ఇప్పుడు ఏమైతుంది, ఇప్పుడు ఎందుకు మోడీ అమిత్ షా గారు ఈ అంశం మీద అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారంటే ఒకవేళ వీళ్ళు ఇట్లా డివిజన్ అయిపోతే బీజేపీ వైపు మిగిలేది వీళ్ళు, ఇతరులంతా హిందువుల ఏది అంశం ఏదైతే ఉందో ఇది ఇటువైపు వస్తుంది. అయితే రాహుల్ గాంధీ గారు దాన్ని త్రిశూలాన్ని చూపిస్తూ అంటే ఏదో కించపరిచినట్టు ఏదో అనలే, కాకపోతే ఏం చెప్పిండంటే ఆయన ఆ త్రిశూలం అనేది శాంతికి ప్రతీక అని చెప్పిండు. ఇక్కడ శైవులు వైష్ణవులు అనేటువంటి అంశం ఆ చూపించడం ద్వారా తెరపైకి వచ్చింది. ఈ మోడీ అమిత్ షా అభ్యంతరం ఏంటంటే ఓహో వర్టికల్ గా వస్తా ఉన్నారు, ఈ కోత ఈ డివిజన్ జరిగేటువంటి అవకాశం ఉంది, తద్వారా మన మూలాలకు దెబ్బొచ్చే అవకాశం ఉంది అనేటువంటి అంశంతో మోడీ అమిత్ షా భయపడుతూ హిందువులను అవమానపరిచారు. అయితే హిందువుల్లో వీళ్ళు కూడా ఉన్నారు, మళ్ళా వీళ్ళు కూడా ఉన్నారు హిందువుల్లో, కానీ హిందువులను అవమానపరిచారనేటువంటి అంశం తెర మీద. అయితే హిందుత్వంలో ఉన్నట్టుగానే తర్వాత ఇక్కడ ముస్లింలలో కూడా షియాలు సున్నీలు ఇట్లా రకరకాలుగా అన్ని మతాల్లో ఈ డివిజన్ ఉంది, అన్ని మతాల్లో ఉంది లేదని కాదు, అన్ని మతాల్లో ఉంది, అన్ని మతాల్లో ఈ వ్యవహారం ఉంది. కానీ పార్లమెంట్ లో జరిగినటువంటి చర్చ ఏదైతే ఉందో బీజేపీ ప్రధాన ఆయుధంగా ఉన్నటువంటి హిందూ అనేటువంటి అంశాన్ని ఒక ఇట్లా డివిజన్ లోకి తీసుకురాగలగడంలో రాహుల్ గాంధీ సఫలమైంది. ఇక్కడ కూడా రాహుల్ గాంధీ అనేకమైనటువంటి అంశాలను ప్రస్తావించి ఇక్కడ మోడీ రామ మందిరం ఓపెన్ చేస్తే ప్రజల్ని దూరం పెట్టిండు, చాలా మంది పీఠాధిపతులను దగ్గర రానియలేదు అనేటువంటి అంశాలను ప్రస్తావిస్తూ అసలు ఇది వ్యవహారం అని చెప్పి తేవడంతో దేశంలో ఒక సమగ్రమైన చర్చ జరిగింది. రెండో అంశం గుజరాత్లో ఈసారి మిమ్మల్ని ఓడగొడుతున్న లిక్కే రకో అన్నాడు, అంతే. సో ఆ రకంగా జరిగింది. ఇక్కడ రైతులను ఆ తర్వాత మణిపూర్లో మంటలు రాజుకుంటే మణిపూర్ మొత్తం సివిల్ వార్ జరుగుతూ ఉంటే నరేంద్ర మోడీ గారు ఒక్కసారి కూడా మణిపూర్ అనే మాట మాట్లాడలే, కనీసం అక్కడికి పోయి తొంగి చూడలేదు అనేటువంటి ఆరోపణ కూడా నిన్న ఎల్ఓపి చేయడం జరిగింది. సో పార్లమెంట్లో జరుగుతున్నటువంటి చర్చ ఈ అంశాలపైన చాలా తీవ్రమైన చర్చ జరుగుతూ ఉంది. మరి ఇవాళ పార్లమెంట్ ఎట్లుంటుందో చూడాల్సినట్టుంది. ఇది శివుడికి సంబంధించి సోమవారం లోక్సభలో మాట్లాడుతున్న రాహుల్ గాంధీ, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్న వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు అయితే ఇది నిన్న. అయితే చాలాసార్లు కూడా నరేంద్ర మోడీ మరి ఎందుకన్నాడు, నేను డైరెక్ట్గా దేవుడితో మాట్లాడతానేటువంటి మాటలు చెప్పినాడు. ఇక కేసీఆర్ కు షాక్, పవర్ కమిషన్ రద్దు చేయాలన్న పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు. చట్ట ప్రకారమే జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ నియామకం. ప్రాథమిక ఆధారాలతోనే కేసీఆర్ కు నోటీసులు ఇచ్చింది. బహిరంగ విచారణ కాబట్టి ఎంక్వైరీ స్థాయిని మీడియాకు చైర్మన్ చెప్పారు. అట్లా చెప్పడానికి పక్షపాతం అంటే ఎట్లా, ఊహాజనిత ఆరోపణలు చేసుడేంది. కేసీఆర్ పై హైకోర్టు ఆగ్రహం, కమిషన్ నోటీసుల అమలును ఆపలేమని తీర్పు. రైట్, ఇక్కడ కేసీఆర్ ఏంటంటే సర్వం నన్ను నేను దైవ సమానుని నన్ను విచారిస్తారా అనేటువంటి అంశంలో ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోళ్లలో జరిగినటువంటి అవకతవకల పైన జ్యుడిషియల్ ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిగేటువంటి క్రమంలో కేసీఆర్ ను విచారణకు రావాల్సిందిగా కమిషన్ చైర్మన్ నోటీస్ జారీ చేసిండు. కేసీఆర్ దానికి రిప్లై ఇవ్వాల్సింది పోయి అసలు నువ్వు ఎవడవా విచారణ చేస్తేందుకు, నీకు సంబంధమే లేదు, నీకు అర్హత లేదనేటువంటి తీరులో కమిషన్ మీదకి ఎదురుదాడి చేసిండు. కమిషన్ రెండోసారి నోటీస్ జారీ చేసింది. రెండోసారి నోటీస్ జారీ చేసి తప్పకుండా హాజరు కావాలని చెప్పుడుతోటి ఆ కమిషన్ను రద్దు చేయాలని చెప్పి హైకోర్టుకు పోయిండు కేసీఆర్. హైకోర్టుకు పోయి ఏమన్నాడు, ఈ కమిషన్ చైర్మన్ గారు విషయాలన్నీ బహిరంగపరుస్తా ఉన్నాడు కాబట్టి కమిషన్ను రద్దు చేయాలి, ఈ కమిషన్ అర్హత లేదనేటువంటి రీతిన కేసీఆర్ కోర్టుకు పోతే హైకోర్టు విచారించి అసలు నీకేమైనా బుద్ధి ఉందా కేసీఆర్, అది బహిరంగ విచారణనేనా,
బహిరంగ విచారణ బహిరంగంగా మీడియాతో మాట్లాడితే తప్పేంది? నువ్వు ఖచ్చితంగా విచారణ కమిషన్ ముందు హాజరు కావాల్సిందే. నువ్వు ఈ కమిషన్ కొట్టివేయడానికి వీల్లేదు. ముక్కు మూతి మూసుకొని సపరేట్గా పోయి దాని ముంగట హాజరై వాళ్ళు ఏం అడుగుతారో చెప్పిరా అని చెప్పి నిన్న హైకోర్టు చెప్పింది. నువ్వు సొక్కమైన అయితే మంచి బరాబర్ చెప్పొచ్చు కదా. నువ్వు చేసిన సొక్కంగా పని కాదు, పబ్లిక్ ముందర చెప్పొచ్చు కదా. బీఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, భద్రాద్రి యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణాల్లో లోటుపాట్లపై విచారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి జ్యుడిషియల్ కమిషన్ ను రద్దు చేయాలంటూ ఆయన వేసిన పిటిషన్ ను న్యాయస్థానం డిస్మిస్ చేసింది. విచారణకు స్వీకరించే ప్రాథమిక దశలోనే హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే జస్టిస్ అనిల్ కుమార్ జూకంటితో కూడిన డివిజన్ బెంచ్ కొట్టివేస్తూ సోమవారం తీర్పు వెలువరించింది. కమిషన్ కు విచారణ అర్హత లేదన్న కేసీఆర్ వాదన చట్ట వ్యతిరేకమని తేల్చి చెప్పింది. కమిషన్ పై ఊహాజనితంగా కేసీఆర్ అభియోగాలు మోపారని, ఎలాంటి ఆధారాలు చూపలేదని పేర్కొన్నారు. ఇగో ఇట్లుంటది కేసీఆర్ పని. ఇన్ని రోజులేమో ఆడిందే ఆట పాడిందే పాట, నేను ఏం చేసినా నడుస్తుందనే విర్రవీగిపోయిన అహంకారం ఆఖరికి హైకోర్టు కూడా కేసీఆర్ ను సమర్థిస్తలేదు. కేసీఆర్ నువ్వు చెప్పేది అబద్ధం, నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు చట్టం వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు అనేటువంటి మాటను హైకోర్టు కూడా తిట్టి పంపింది. ఇప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టు కురుకుతుండొచ్చుగా. ఈడ చొట్లు పడ్డాయి. హైకోర్టు తోటి సుప్రీంకోర్టు తోటి అత్యధిక సార్లు మొట్టికాయలు తిన్న ముఖ్యమంత్రిగా కేసీఆర్ కు రికార్డు ఉంది. ఆ తర్వాత ఇప్పుడు తిట్లు తినేటువంటి స్థాయికి దిగజారిపోయిండు కేసీఆర్ ఇదే అంశంలో. సో మొత్తానికి జ్యుడిషియల్ కమిషన్ పనికే రాదు, ఆయనకు అర్హత లేదని చెప్తే హైకోర్టు కుద్ది చెప్పింది వాళ్ళకి అన్ని అర్హతలు ఉన్నాయి, అర్హత లేని నీకే ముందు ఇడికి వస్తేందుకు సపరేట్గా పోయి ఆడ నిలబడుపు అని చెప్పారు. ఇక కవితకు నో బెయిల్. లిక్కర్ స్కామ్ కేసులో తేల్చి చెప్పిన ఢిల్లీ హైకోర్టు, ఈడీ సిబిఐ సేకరించిన ఆధారాలను తోసిపుచ్చలేం, మహిళ అయినంత మాత్రాన బెయిల్ ఇవ్వలేం, స్కామ్ లో కవితనే కింగ్ పిన్ అని దర్యాప్తు సంస్థలు చెప్తున్నాయి, సాక్ష్యాలను ఆమె చెరిపేసినట్లు అనుమానాలున్నాయని కామెంట్. సో కవితకు నో బెయిల్. కవితకు ఇప్పట్లో బెయిల్ వచ్చే అవకాశం కనిపించట్లేదు. కోర్టు బెయిల్ మంజూరు కోసం వీళ్ళు దరఖాస్తు పెట్టుకుంటే బెయిల్ను తిరస్కరించింది కోర్టు. బెయిల్ను తిరస్కరించి కొన్ని కామెంట్స్ కూడా చేసింది. ఏమని ఆ కామెంట్స్ ఏంటి అంటే, ఈడీ సిబిఐ సేకరించిన ఆధారాలను తోసిపుచ్చలేం, మహిళ అయినంత మాత్రాన బెయిల్ ఇవ్వలేం, స్కామ్ లో కవితనే కింగ్ పిన్ అని దర్యాప్తు సంస్థలు చెప్తున్నాయి, సాక్ష్యాలను ఆమె చెరిపేసినట్లు అనుమానాలున్నాయి. కోర్టు ఎంత తీవ్రమైనటువంటి అభియోగాలను ప్రస్తావించిందో మీరు చూడొచ్చు. ఈడీ సిబిఐ సేకరించిన ఆధారం, ఈమె నేను మహిళను కాబట్టి నాకు బెయిల్ ఇవ్వాలంటుంది, కానీ ఒక మహిళ చేయాల్సిన పని కాదు కదమ్మా ఇది, కానీ మీరు చేశారు. స్కామ్ లో కవితనే కింగ్ పిన్, ఆమెనే ప్రధాన సూత్రధారి అనేటువంటి మాట దర్యాప్తు సంస్థలు చెప్తుంటే కోర్టు నమ్మింది. సాక్ష్యాలను ఆమె చెరిపేసినట్లు అనుమానాలు ఉన్నాయి. అదే సెల్ ఫోన్లను చేసినటువంటి కార్యక్రమం ఏదైతుందో అది. సో ఇది కవితకు ఇక నో బెయిల్ అనేటువంటి మాట క్లారిటీ వచ్చేసింది. ఒక్కరోజే 25,000 మంది ఎస్జిటీలు బదిలీ. రాష్ట్రంలో టీచర్ల బదిలీలు పూర్తి కావచ్చాయి. ఇక సోమవారం ఒక్కరోజే 25,000 మంది ఎస్జిటీలను బదిలీ చేశారు. దీంతో రంగారెడ్డి జిల్లాలో ఎస్జిటి కేడర్ మినహా అన్ని జిల్లాల్లో బదిలీ ప్రక్రియ పూర్తయింది. దాదాపు ఒక్కరోజే 25,000 మంది ఎస్జిటీలు బదిలీ. అయితే గతంలో కేసీఆర్ దగ్గర పోయి వినతి పత్రాలు ఇచ్చి అయ్యా మొర్రో అన్నా కూడా కనీసం విన్నోడు లేడు, కనీసం పట్టించుకున్నోడు లేడు. పీఈటీలను పండిట్లను అప్గ్రేడ్, నేను ఎన్నికల సమయంలో పట్టభద్రుల ఎన్నికల సమయంలో చెప్పిన సోదరులారా, పీఈటీలను పండిట్లను అప్గ్రేడ్ చేయబోతుంది ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఖచ్చితంగా చేసి చూపిస్తుంది అనేటువంటి హామీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున, గౌరవ ముఖ్యమంత్రి గారి తరఫున నేను ప్రజలకు చెప్పడం జరిగింది. అన్నట్టుగానే బదిలీల ప్రక్రియ అయిపోయింది. పీఈటీలు పండిట్లు అందరూ అప్గ్రేడేషన్ అయ్యారు. ఇంకొక విషయం ఏంటంటే, ఇవాళ జాబ్ క్యాలెండర్ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. జాబ్ క్యాలెండర్ను కూడా 2 వారాల లోపల విడుదల చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. అయితే చాలామంది కొంతమంది డిఎస్సి పోస్ట్ పోన్ వ్యవహారం గురించి మాట్లాడండి మళ్ళీ అంటారు. ఎస్, డిఎస్సి పోస్ట్ పోన్ వ్యవహారం గురించి మాట్లాడమంటున్నారు. మీరు కోరేది సబబే కావచ్చు, మీ యాంగిల్లో అది కరెక్టే కావచ్చు. ప్రభుత్వానికి కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి. ప్రభుత్వం ఒక గంభీర్యంగా ఉండాల్సినటువంటి సందర్భంలో ఉండాలి, లూజ్గా ఉండేటువంటి సమయంలో ఉండాలి. ఇక్కడ ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, ప్రజల ఆకాంక్షల మేరకే పనిచేస్తుంది. కాబట్టి డిఎస్సి ఎవరైతే పోస్ట్ పోన్ చేయాలంటున్నారో వాళ్ళతోని ప్రభుత్వం చర్చలకు దిగింది, వాళ్ళతో చర్చిస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ప్రజా
ఆ ఆలోచనను గౌరవించేటువంటి ప్రభుత్వం కాబట్టి ఎవరు అధైర్యపడాల్సినటువంటి పని లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారితో మేమందరం కూడా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. మీ అందరికి మంచి జరగాలన్నదే ఈ ప్రభుత్వ ఆకాంక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష కూడా. సో కాబట్టి డిఎస్సి అంశంలో కానీ లేకపోతే ఇక అక్కడ ఎవరో సోదరుడు నిరాహార దీక్ష చేస్తున్నారు గాంధీ హాస్పిటల్లో మోతిలాల్ నాయక్ ను ఆయన ఆరోగ్యం బాగుండాలి, ఆయన మీరు ఏం అధైర్యపడకండి, మీ నిరసన మీరు చేసినటువంటి నిరసన ప్రభుత్వం గుర్తించింది, ప్రభుత్వానికి చేరింది. సో మీరు నిరాహార దీక్ష చేసినా స్లోగన్ చేసినా అది ప్రభుత్వానికి తెరవడం కోసం చేస్తున్నారు కాబట్టి ఈ ప్రభుత్వానికి తెలిసింది. ఈ దిశగా బాధ్యత గల ఎమ్మెల్సీగా నేను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారితో ఈ అంశంతో మాట్లాడబోతా ఉన్నాం. అలాగే డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలంటూ మీరేదైతే చేస్తారో మీ దాంట్లో జెన్యూనిటీ ఉంది, కానీ రాజకీయ పక్షాలను దాంట్లోకి ఎంటర్ చేయకండి. వాళ్ళు ఆకలితో ఉన్నారు, వాళ్ళు నిరుద్యోగులై ఉండి ఇలా మీతోని కలిసి మీ గుంపులో కలిసి మీ మంచి ఉద్యమాన్ని మీ గొప్ప ఉద్యమాన్ని మీ గొప్ప ఆలోచనను వాళ్ళు దానికి రాజకీయ రంగును పూల్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో ఆ రకమైనటువంటి వ్యక్తులను కానీ ఇక కోచింగ్ సెంటర్లను ఎప్పుడు సజావుగా నడిపించుకోవాలనేటువంటి ఉద్దేశం ఉన్నటువంటి వ్యక్తులను కానీ దరిదాపులోకి రానివ్వకండి. మీ ఆకాంక్షను ప్రభుత్వం గుర్తించింది, మీ ఆవేదనను ప్రభుత్వం అర్థం చేసుకుంటుంది. ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి దిశగా న్యాయం చేసే ప్రయత్నాలు ప్రభుత్వం తరఫున కొనసాగుతాయి. ఇక థర్డ్ పార్టీ యాప్స్ తో కరెంటు బిల్లు కట్టుడు కుదరదంట. ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం వంటి థర్డ్ పార్టీ యాప్స్ తో క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లించడం సాధ్యం కాదని ఆర్బీఐ తెలిపింది. దీంతో తమ వెబ్సైట్ లేదా యాప్ ద్వారానే బిల్లులు కట్టాలని డిస్కంలు వినియోగదారులను కోరాయి. ఇదైతే కరెక్ట్ కాదు అసలు. ఇది ఈజీ కడితే ఏమవుతుంది, ఇప్పుడు వాళ్ళ యాప్ ఉపయోగించాలనేది ఏంటది. అమ్మాయిలు కప్పు తెచ్చారు. సౌత్ ఆఫ్రికాతో జరిగిన టెస్ట్లో ఇండియా ఉమెన్స్ క్రికెట్ టీం అద్భుత విజయం సాధించింది. బ్యాటింగ్ బౌలింగ్లో సూపర్ షో చూపెట్టిన టీమిండియా 10 వికెట్ల తేడాతో సౌత్ ఆఫ్రికాను ఓడించింది. రైట్, ఉమెన్స్ కూడా టీమిండియా ఉమెన్స్ జట్టు కూడా అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూపిస్తా ఉంది. ఇక 2 వారాల్లో జాబ్ క్యాలెండర్. ఇక షెడ్యూల్ ప్రకారం పరీక్షల నిర్వహణ ఇప్పటికే కసరత్తు పూర్తి చేసిన సర్కార్ సీఎం సూచనలతో తుది మెరుగులు. షెడ్యూల్ ప్రకారమే ఆగస్టులో గ్రూప్ 2 నిర్వహించబోతా ఉన్నారు. మరో ఎన్నికల హామీ అమలుకు కాంగ్రెస్ సర్కార్ రెడీ అవుతున్నది. దశాబ్దాలుగా నిరుద్యోగులు కోరుతున్న జాబ్ క్యాలెండర్ విడుదలకు తుది కసరత్తు చేస్తుంది. ఏండ్లకేండ్లు ఎలక్షన్ల దాకా నోటిఫికేషన్ల కోసం చూడాల్సిన బాధ లేకుండా ఏ ఏడాది ఖాళీలు అదే ఏడాది భర్తీ చేయబోతుంది. నిరుద్యోగులకు భరోసా ఇచ్చేలా ప్రతి ఏడాది పక్కాగా జాబ్ క్యాలెండర్ ప్రకారం నియామకాలు చేపట్టాలన్న సీఎం రేవంత్ ఆదేశాలతో ఆఫీసర్లు జాబ్ క్యాలెండర్ ను సిద్ధం చేశారు. తెలంగాణ ప్రజలారా, ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేర్చబోతా ఉంది. గతంలో కేసీఆర్ త్వరలో జాబ్ క్యాలెండర్, త్వరలో నోటిఫికేషన్ అనేటువంటి కార్యక్రమాలు కాదు. కాంగ్రెస్ పార్టీ ఒక నిర్దిష్టమైన లక్ష్యాన్ని, తేదీని ఫిక్స్ చేసుకుని ఆ దిశగా ముందుకు పోతా ఉంది. దయచేసి నిరుద్యోగ సోదరులారా, జాబ్ క్యాలెండర్ వస్తూ ఉంది. ఏడాది పాటు ఖాళీలను భర్తీ చేసుకునేటువంటి ప్రక్రియ తేదీతో సహా ముందే ప్రకటించే నిబద్ధత గల ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఎప్పుడు ఖాళీలు ఉంటే అప్పుడు ఖాళీలనే ఆ సంవత్సరం నింపేటువంటి ఏర్పాటు చేస్తుంది. కాబట్టి నిరుద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎవరు ఆందోళన చెందాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎట్లనే చేసి అల్లకల్లోలం చేయాలనేటువంటి లోపాయకారి ఒప్పందాలు చేసుకున్నటువంటి కొంతమంది వ్యక్తులుంటే, బీఆర్ఎస్ పార్టీతో ఇంకొంత లోపాయకారి ఒప్పందాలు చేసుకున్నటువంటి వ్యక్తులుంటే వాళ్ళకు ఆందోళన, కానీ మనకు కాదు. గవర్నర్ తో సీఎం రేవంత్ భేటీ, నామినేటెడ్ ఎమ్మెల్సీలు కేబినెట్ విస్తరణపై చర్చ. 3వ వారంలో అసెంబ్లీ సెషన్స్ చేపట్టే ఛాన్స్. వివిధ అంశాలపై 2 గంటల పాటు డిస్కషన్. రాజ్భవన్ లో రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్టు తెలిసింది. ప్రధానంగా గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ఎంపిక వ్యవహారం, మంత్రిమండలి విస్తరణ, అసెంబ్లీ సమావేశాలు, యూనివర్సిటీలో వీసీల నియామకం, ఆగస్టు 15న ఖైదీల విడుదల, రాష్ట్ర విభజన అంశాలు, పలు బిల్లులకు సంబంధించి చర్చించినట్టుగా సమాచారం ఉంది. అయితే 15 ఆగస్టు రోజు ఖైదీల విడుదలకు సంబంధించి గత ప్రభుత్వం ముంగట మొర్రో మొత్తుకున్న పట్టించుకోలే కేసీఆర్. అనేక మంది ఖైదీల కుటుంబాలు, జీవిత ఖైదీలు అనుభవించి శిక్షాకాలానికంటే ఎక్కువ అనుభవిస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో, ఏది విడుదలకు అర్హత కలిగినటువంటి ఖైదీలు ఎవరైతే ఉన్నారో వారి విషయంలో గతంలో ముఖ్యమంత్రి గారితో చర్చించడం జరిగింది. సార్, ఖైదీల విడుదల గురించి కూడా మనం ఒకసారి సానుకూలంగా ఆలోచించాలనేటువంటి మాట చెప్పింది. వెంటనే ఆయన కూడా చాలా ఖైదీల కుటుంబాల పట్ల ఏది తెలుసో తెలియకో తప్పు చేసి జీవితాలన్నీ జైళ్లలో మగ్గుతున్నాయి చాలా మంది. అటువంటి కొంతమందికి 15 ఆగస్టులో విముక్తి కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ఆయన సుదీర్ఘంగా ఆలోచించుడు. ఆయన కూడా గతంలో చాలా మంది మొరబెట్టుకున్నారు. ముఖ్యమంత్రి గారు జైల్లో ఉన్నప్పుడు ఆయన ముందు అనేక సార్లు వాళ్ళు గోడు వెళ్ళబోసుకున్నారు. నేను జైల్లో ఉన్నప్పుడు నా ముందు కూడా చాలా మంది మన ముందు కూడా
చాలా మంది గోడువేలకు వస్తున్నారు. సత్ప్రవర్తన కలిగినటువంటి వాళ్ళని విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహకాలు ప్రారంభిస్తూ ఉంది. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇది మర్చిపోయిన ఆయనకు అన్ని గుర్తుంటాయి, ఏది ఏ సందర్భంలో చేయాలో ఆ సందర్భంలో చేసుకుంటూ వస్తాడు. ఇంకా 6న కలుద్దాం, సీఎం రేవంత్ కు లేఖ రాసిన ఏపీ సీఎం చంద్రబాబు, విభజన హామీలపై చర్చిద్దామని ప్రతిపాదన. ఆహా, ఈ భేటీ ఖతర్నాక్ ఉంటుంది, గురు శిష్యుల భేటీ లాగుంటది. సో 6 తారీఖు రోజు అంటే ఒక సామరస్యపూర్వకమైనటువంటి వాతావరణంలో ఏది విభజన హామీల మీద మాట్లాడుకుందాం, విడిపోయినాం అన్నదమ్ముల్లాగా బ్రతుకుండేటువంటి అవకాశం, ఇప్పుడు మంచి వాతావరణం. గతంలో కేసీఆర్ చేపలు ఇవన్నీ కథలు లేవు. సామరస్యంగా చర్చించుకోవడానికి ఒక మంచి వాతావరణాన్ని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏర్పాటు చేసుకోబోతా ఉన్నారు. వాళ్ళిద్దరికి మంచిది. ఇక బాబ్లీ గేట్లు ఓపెన్, గోదావరిలోకి 0.2 టీఎంసీల నీటి విడుదల, ఎస్ఆర్ఎస్పీకి ప్రయోజనం. ఎస్ఆర్ఎస్పీకి వస్తా ఉన్నాయి చూడు నీళ్లు, ఎస్ఆర్ఎస్పీకి కాదు, ఎక్కడికి? ఎస్ఆర్ఎస్పీ నుంచి నేరుగా ఎల్లంపల్లి నుంచి ఇటు మన ఎత్తిపోతల కాళేశ్వరం, ఇది లేనేలేదు ఇక కథ. మట్టి మిద్దె కూలి ఒకటి కుటుంబంలో 4 మృతి, అర్ధరాత్రి నిద్రిస్తుండగా మీద పడిన ఇంటి పైకప్పంట, భార్య 3 చిన్నారులు మృతి, భర్తకు గాయాలైనవి. నాగర్ కర్నూలు జిల్లా వనపట్లలో విషాదం జరిగింది. మంత్రి జూపల్లి కృష్ణారావు తర్వాత ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేసిండ్రు. బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ, బాధితులకు 4 లక్షల పరిహారం అందజేస్తామని కలెక్టర్ గారు చెప్పారు. ఇక మట్టి మిద్దె కూలి ఒకే కుటుంబానికి చెందిన 4 మృతి చెందారు. సోమవారం నాగర్ కర్నూలు జిల్లా వనపట్ల గ్రామంలో ఈ విషాదకర ఘటన జరిగింది. గ్రామానికి చెందిన గొడుగు భాస్కర్ కు భార్య పద్మ, కూతుళ్లు తేజస్విని, వసంత, కొడుకు విక్కీ ఉన్నారు. ఆటో నడుపుకుంటూ భాస్కర్ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి భోజనం చేసిన తర్వాత అందరూ ఇంటి ముందున్న రేకుల షెడ్ లో పడుకున్నారు. దోమలు కుడుతుండటంతో భాస్కర్ తన భార్య పిల్లలతో కలిసి ఇంట్లోకి వెళ్లి పడుకున్నారు. ఆయన తల్లిదండ్రులు బాలస్వామి, చిట్టెమ్మ బయట నిద్రపోయారు. శని ఆదివారంలో కురిసిన భారీ వర్షానికి ఇంటి మట్టి మిద్దె బాగా తడిసిపోయి కూలిపోయిందట. 4 చనిపోయారు. పాపం తల్లిదండ్రులు మాత్రమే మిగిలేరు దాంట్లో. ఇక ట్రీట్మెంట్ ఇస్తూ గుండెపోటుతో కుప్పకూలిన ఏఎన్ఎం, 4వ పేజీలో ఉంది ఆ వార్త. ట్రీట్మెంట్ చేస్తూ గుండెపోటుతో ఏఎన్ఎం కుప్పకూలిపోయిందంట, చనిపోయిందంట. చీటింగ్ అంటే ఇక 420 కాదు, 318. మర్డర్ కేసులకు ఐపీసీ 302 బదులు బిఎన్ఎస్ 103, అత్యాచారానికి 376 కి బదులు 64 కింద కేసు. కొత్త చట్టాల్లో నేరాలకు సంబంధించిన సెక్షన్లలో మార్పులు చోటు చేసుకునేట. భారతీయ శిక్షా స్మృతిలో చేసిన మార్పుల వల్ల 420 అనగానే టక్కున గుర్తొచ్చే దొంగతనం, మోసం వంటి నేరాలకు సంబంధించిన సెక్షన్ మారిపోయింది. ఇక మీదట చీటింగ్ కేసులకు పోలీసులు సెక్షన్ 420కి బదులు 318 సెక్షన్ ఉపయోగిస్తారు. ఇండియన్ పీనల్ కోడ్ 1860 స్థానంలో 1860 స్థానంలో 2024 జూలై 1 నుంచి భారతీయ న్యాయ సంహిత 2023 చట్టం అమల్లోకి వచ్చింది. దీంతో నేరాలు, వాటికి వేసే శిక్షలకు సంబంధించిన సెక్షన్లలో మార్పులు చోటు చేసుకున్నాయి. అనవసర సెక్షన్లు రద్దయ్యాయి. మరికొన్నింటిని సరళీకృతం చేయడంతో పాటు ఒకే నిబంధనను తెలియజేసే వాటిని విలీనం చేశారు. ఇక ఇండియన్ పీనల్ కోడ్ లో మొత్తం 511 సెక్షన్లు ఉండగా బిఎన్ఎస్ లో 358కి కుదించారు. సెక్షన్ 6 నుంచి 52 వరకు నిబంధనలు ఒకే విభాగం కిందకు వచ్చాయి. 18 సెక్షన్లు ఇప్పటికే రద్దు కాగా తూనికలు కొలతలకు సంబంధించిన సెక్షన్లను లీగల్ మెట్రాలజీ చట్టం 2009 కింద కవర్ చేశారు. సో మొత్తానికి ఇప్పుడు గతంలో వాడు 420 అనుకుంటే 420 అనొద్దు, వాడు 318 రా 318 వాడు అనాలి. అంటే ఆ 420 అనేది పోయిందిగా. 420 అంటే సత్ప్రవర్తనలో మరి ఇంకేం చెప్తారో మరి దాని. కానీ సరే, ఆ సెక్షన్ వరకు రాలేదు, ఇంకా 358 ఉన్నాయి. సో ఇక్కడ 318 అంటే ఇక 420కి బదులు 318 దొంగతనం అట్లా. ఇది ఇట్లుంటే హానీపురి అట. పానీపూరిలో హానికరమైన కృత్రిమ రంగులు ఉన్నాయి. ఈ పానీపూరి కాదు, కింద హా పెడితే సరిపోతుందని తీన్మార్క్ కార్టూన్ ఉంటే. ఇక ప్రభుత్వ ఆస్తుల రక్షణకు హైడ్రా, జిహెచ్ఎంసీలో డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగానికి కొత్త పేరు, కీలక బాధ్యతలు. సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. హైదరాబాద్ ప్రజలకు నిరంతర సేవల కోసం విభాగంలో అనేక మార్పులు. చెరువులు, కుంటల రక్షణ, హోర్డింగ్లు, ఫ్లెక్సీల నియంత్రణ బాధ్యతలు అప్పగింత. తాగునీటి పైప్ లైన్లు, విద్యుత్ సరఫరా లైన్లు, ట్రాఫిక్ నియంత్రణ సేవలు కూడా. ఓఆర్ఆర్ వరకు డిపార్ట్మెంట్ పరిధి విస్తరణ. డైరెక్టర్గా డిఐజీ స్థాయి అధికారి, అడిషనల్ డైరెక్టర్లుగా ఎస్పీ స్థాయి ఆఫీసర్లు ఉండబోతా ఉన్నారట. ప్రభుత్వ ఆస్తుల రక్షణకు హైడ్రా అనేటువంటి కొత్త విభాగాన్ని తీసుకొస్తా ఉన్నారు. ఇది జిహెచ్ఎంసీ పరిధి వరకు, ఏది ఓఆర్ఆర్ వరకు ఇది విస్తరించి ఉంటుంది. ఈ లోపల జరిగేటువంటి చెరువుల రక్షణ కానీ, కుంటల రక్షణ, హోర్డింగ్లు, ఫ్లెక్సీల నియంత్రణ, ఈ తాగునీటి పైప్ లైన్లు, విద్యుత్ సరఫరా, ట్రాఫిక్ నియంత్రణ, ఇవన్నిటినీ ఈ హైడ్రా అనేటువంటి వ్యవస్థ పర్యవేక్షిస్తుంది అన్నట్టు. సో ఇది కొత్తది తీసుకొచ్చినటువంటి వ్యవస్థ.
ఇక ఇవి వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు అయితే ఒకసారి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. విపత్తు నిర్వహణ విభాగం ఇక హైడ్రా ఇప్పటిదాకా జిహెచ్ఎంసీలో భాగం ప్రత్యేక వ్యవస్థగా విస్తరించాలని సీఎం నిర్ణయం. అధిపతిగా డీఐజీ స్థాయి పోలీస్ అధికారి. ఇక జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, వాటర్ బోర్డు, ట్రాఫిక్ విభాగాల నుంచి హైడ్రాలో ప్రత్యేక బృందాలు ఉంటాయంట. విధులు నిధుల ముసాయిదా తయారీకి ఆదేశాలు జారీ చేసిన ముఖ్యమంత్రి. ఇక విస్తరణకు వేలాయ గవర్నర్ రాధాకృష్ణన్తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం. 1-2 రోజుల్లో విస్తరణ అని సమాచారం. ఈ నెల 5 లోపే కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం. నేడో రేపో ఢిల్లీకి సీఎం రేవంత్, ఖర్గే, రాహుల్తో భేటీ. మంత్రివర్గ విస్తరణ, టీపీసీసీ చీఫ్ పై తుది నిర్ణయం తీసుకోబోతా ఉన్నారట. గవర్నర్ రాధాకృష్ణన్కు పుష్పగుచ్చం అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. విస్తరణకు వేలాయింది అంటే కేబినెట్ విస్తరణ జరిగేటువంటి అవకాశం ఉంది. మరి ఎట్లా చేస్తారు ఏం కథ అనేది చూడాల్సినటువంటి అంశం. అలాగే పీసీసీ చీఫ్ కొత్త చీఫ్ని ఎవరు తీసుకొస్తారనేది కూడా ఒక చర్చ సాగుతూ ఉంది. మాట్లాడుకుందాం, ఆర్న కలుద్దాం. ముఖ్యమంత్రి రేవంత్ కు ఏపీ సీఎం చంద్రబాబు లేఖ. విభజన అంశాలపై చర్చించుకుందాం, పరిష్కారాలు గుర్తిద్దామని ప్రతిపాదన. తెలంగాణ సీఎం సానుకూల స్పందన. ప్రజాభవన్లో సీఎంల భేటీ ఖరారు. నేడు అధికారులతో రేవంత్ భేటీ. విభజన సమస్యలపై చర్చకు నిర్ణయం. ఇక తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీకి రంగం సిద్ధమైంది. ఈ నెల 6వ తేదీన హైదరాబాద్లోని ప్రజాభవన్లో ఈ సమావేశం జరగనుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనిపై స్వయంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంలో సంబంధిత అంశాలపై ముఖాముఖి చర్చించుకుందామని ప్రతిపాదించారు. ఇందుకు రేవంత్ కూడా సమ్మతించారు. ఖైదీల క్షమాభిక్షకు ఓకే. ఇక గవర్నర్ విడుదలకు గవర్నర్ ఆమోద ముద్ర. వారికి ఉపాధి చూపాలని సూచన. గవర్నర్ కోట ఎమ్మెల్సీల పైన చర్చ జరిగింది. పన్ను చెల్లింపుదారులవి వివరాలు ఇవ్వండి. కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. అయితే ఖైదీల క్షమాభిక్ష అనేది కేసీఆర్ కనీసం కూడా కనికరించలే. ఇక హైకోర్టులో కేసీఆర్ కి ఎదురుదెబ్బ. విద్యుత్ కమిషన్ పై వేసిన పిటిషన్ డిస్మిస్. కమిషన్ ఏర్పాటుకు హైకోర్టు సమర్థన. అప్పగించిన అంశాలు విస్తృతమైనవి. చైర్మన్ రాజ్యాంగబద్ధ పదవిలో పనిచేశారు. తన వద్ద ఉన్న విషయాలేనే వెల్లడించారు. పక్షపాతం అనడం కాదు, నిరూపించాలి. తీర్పులో స్పష్టం చేసిన హైకోర్టు ధర్మాసనం. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. తన ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్తు కొనుగోళ్లు, విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంపై ప్రస్తుత ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ కమిషన్ను రద్దు చేయాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టు కొట్టివేసింది. విచారణ కమిషన్ ఏర్పాటు చేసే పరిధి ప్రభుత్వానికి లేదని, తన కమిషన్ ఇచ్చిన నోటీసులు కొట్టివేయాలని కమిషన్ ప్రెస్ మీట్ పెట్టడం ద్వారా పక్షపాతం చూపించిందంటూ కేసీఆర్ పేర్కొనడానికి తప్పుపట్టింది. కమిషన్ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది. విద్యుత్ నియంత్రణ కమిషన్ ఈఆర్సీ ఇప్పటికే దీని మీద చర్చించిందని, కేసీఆర్ ఎంత మొత్తుకున్నా కూడా లేలే నువ్వు హాజరు కావాల్సిందే, ఈ తిర్రి పనులు బంద్ చేయి, ఈ గతంలో నువ్వు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నడిచినావు కానీ ఇప్పుడు నడవే అని చెప్పింది కోర్టు. కేసీఆర్ కు మరో ఛాన్స్ ఇద్దామా? లేఖ రాసే యోచనలో జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్. విద్యుత్ రఘు కోదండరామ్ను క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి కేసీఆర్ కు అవకాశంపై పరిశీలన. వాళ్ళిద్దరిని పెడితే ఈయన పని అవుతుంది. విద్యుత్ రఘు కోదండరామ్ను క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి కేసీఆర్ కు అవకాశంపై పరిశీలన. నువ్వే క్రాస్ ఎగ్జామినేషన్ అంటున్నట వాళ్ళని. ఇక విద్యుత్ చేసి రఘు గనక కేసీఆర్ తో ముఖాముఖిలో విద్యుత్ అంశం మాట్లాడితే కేసీఆర్ పాయింట్ లాగు 2 తడిచిపోతాయి మంచిగా. ఇదైతే పక్క బరాబర్. రఘు మామూలు మనిషి అనుకుంటారా? కేసీఆర్ ఇంకో ఏడాది తర్వాత చేయబోయే కుట్రను ఏడాది ముంగట్టే చెప్పేటోడు. ఎస్. కవిత మహిళ అని సానుభూతి చూపలేం. బెయిల్ పిటిషన్ తిరస్కరించిన ఢిల్లీ హైకోర్టు. అనుమతులు లేకుండా నల్లగొండ బీఆర్ఎస్ కార్యాలయం విచారణకు మంత్రి కోమటిరెడ్డి ఆదేశాలు జారీ చేసిండు. ఇక కాంగ్రెస్ లోకి బండా ప్రకాష్ అని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్ ఒక వార్త. ఫిరాయింపులను ప్రోత్సహించాలి. మేము టీడీపీ బీఎస్పీ శాసనసభ పక్షాలను విలీనం చేసుకున్నామని చెప్పి కేటీఆర్. టీడీపీ బీఎస్పీ శాసనసభ పక్షాలను విలీనం చేసుకున్నాం. మరి కాంగ్రెస్ చేసుకుని చెప్తారు ఫిరాయింపులను ప్రోత్సహించలేదంట. మళ్ళా గట్టిగా మట్టి మిద్దె మింగేసింది. వానకు తడిసి కుప్పగుల్నే పైకప్పు. నిద్రలోనే తల్లి, ముగ్గురు చిన్నారుల దుర్మరణం. స్వల్ప గాయాలతో బయటపడ్డ ఇంటి పెద్ద. నాగర్ కర్నూలు జిల్లా వనపట్లలో విషాదం చోటు చేసుకుంది. మీరు హిందువులు కాదు. హిందూ ధర్మం అహింస నిర్భీతిని ప్రవచిస్తే మీరు హింసాద్వేషం వ్యాపింపజేస్తున్నారు. అధికార పక్షానికి 24 గంటలు అదే పని. లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు. హిందూ సమాజాన్నే హింసావాదులు అంటారా? రాహుల్ వ్యాఖ్యలు తీవ్రమైన విషయం అని చెప్పి మోడీ ఆరోపణ చేస్తే క్షమాపణలు చెప్పాలని అమిత్ షా డిమాండ్ చేసిండు. ఈ 3.5 ఏళ్లైనా నిజం వైపు ఉండండి. రాజ్యసభ చైర్మన్ ఉద్దేశించి విపక్ష నేత ఖర్గే. ఇప్పటిదాకా పక్షపాతం చూపారా? నడ్డా. అధికార విపక్ష నేతల మధ్య వాడి వేడి చర్చ సాగింది ఉభయ సభల్లో. సో ఇక బీజేపీ వాళ్ళు హిందువులే కాదని లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. భయాన్ని, విద్వేషాన్ని, అబద్ధాలను వ్యాపింపజేయడం హిందూ ధర్మం కాదని చెప్పారు. తాము హిందువులమని చెప్పుకుంటున్న వారు నిత్యం హింస, విద్వేష వ్యాప్తికి పాల్పడుతున్నారని వ్యాఖ్యానించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రధాని మోడీ
వీరెవరూ మొత్తం హిందూ సమాజానికి ప్రతినిధులు కాదని స్పష్టం చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సోమవారం మధ్యాహ్నం సభలో రాహుల్ గాంధీ విపక్ష నేత హోదాలో తొలిసారిగా మాట్లాడారు. సందర్శకుల గ్యాలరీ నుంచి తల్లి సోనియా, సోదరి ప్రియాంక చూస్తుండగా సుదీర్ఘంగా ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఇక దర్యాప్తు సంస్థల దుర్వినియోగంపై పార్లమెంట్ ఆవరణలో ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేసినాయి. ఇక్కడ ఏమన్నంటే ఈడీ, ఐటీ, సిబిఐ ఇవి టార్గెట్ చేసి విపక్షాలను బెదిరిస్తున్నారట. నీట్ కమర్షియల్ ధనవంతుల పిల్లల కోసమే ఈ పరీక్షను రూపొందించారు. జాతీయ స్థాయి పేరుతో అడ్మిషన్లు కేంద్రీకృతం చేశారు. లీక్ పై చర్చకు ఒక రోజును కేటాయించాలి. రాహుల్ గాంధీ రాష్ట్రపతి ప్రసంగం ధన్యవాద తీర్మానంపై చర్చ ఉండాలా, వేరే అంశానికి సమయం కుదరదన్న రాజ్నాథ్ స్పీకర్. నిరసనగా లోక్సభ నుంచి ఇండియా ఎంపీలు వాకౌట్ చేసిండ్రు. రైట్గా మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్ పరీక్ష మొత్తం కమర్షియల్ గా మారిపోయిందని లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. ధనవంతుల పిల్లల కోసమే దాన్ని తీసుకువచ్చారని ఆరోపించారు. ఎగ్జామ్ పేరు అంటే కోచింగ్ నుంచి అక్రమాల వరకు ఎగ్జామ్ పేరుతో వేల కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయని వ్యాఖ్యానించారు. నీట్ ఎంత మాత్రం ప్రొఫెషనల్ పరీక్ష కాదన్నారు. జాతీయ స్థాయి పరీక్ష పేరుతో మెడికల్ కాలేజీలో ప్రవేశాలను కేంద్రీకృతం చేశారని విమర్శించారు. ఓ విద్యార్థి నీట్లో మంచి ర్యాంక్ సాధించినా డబ్బు లేకపోతే కాలేజీలో చేరలేని పరిస్థితి ఉంది. ఇది కేవలం ఉన్నత వర్గాల కోసం పెట్టిన పరీక్ష అని చెప్పి రాహుల్ గాంధీ అంటా ఉంటే ఇక గ్రేస్ మార్కుల టాపర్లకు 720 రాలే. విడుదలైన నీట్ రీటెస్ట్ ఫలితాలు మారిన జాబితాలో కౌన్సిలింగ్ అట. ఎవరికి రాలే మార్కులు? ఎవరికి రాలేదు. ఫస్ట్ నెంబర్ 1 ఏం రాలే మార్కులు. టాపర్లు వస్తే అంటే వాళ్ళు చూసి రాసి. జన్యు సవరణ ప్రక్రియకు మనోళ్ళ మెరుగు. ఇక జీన్ ఎడిటింగ్ లో కీలక క్రాస్ 9 ప్రోటీన్ అంట. కొత్త బ్యాక్టీరియాస్ నుంచి సేకరణ. సిఎస్ఐఆర్ ఐజిఐబి ఎల్వి ప్రసాద్ ఆసుపత్రి పరిశోధనల ఘనత. కొత్త చికిత్సతో బాలుడికి కంటి చూపు వచ్చిందంట. వావ్, జన్యు ప్రక్రియకు మనోళ్ళు మెరుగు చేసారట. ఇక 25,000 మంది టీచర్ల బదిలీలు. వీరిలో కొందరు ఇంకొన్నాళ్ల పాటు పాత చోటనే. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న దగ్గర ఈ పరిస్థితి. 10,000 మంది ఇప్పటి వరకు ఇలాంటి ఉపాధ్యాయులు రంగారెడ్డి మినహా అన్ని జిల్లాల్లో బదిలీలు పూర్తి. రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలో భాగంగా 25,000 మంది ఎస్జిటీల బదిలీ అయ్యారు. ఈ మేరకు సోమవారం ఉదయం ఆదేశాలు జారీ అయ్యాయి. బదిలీ అయిన వారిలో చాలా మంది సోమవారమే కొత్త బడుల్లో చేరిపోయారు. రంగారెడ్డి జిల్లా మినహా రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో ఉపాధ్యాయుల పదోన్నతులు బదిలీల ప్రక్రియ పూర్తయింది. ఈ జిల్లాల్లో 2-3 రోజుల్లో దీన్ని పూర్తి చేయనున్నారు. రాష్ట్రంలో ఉపాధ్యాయుల పదోన్నతులు బదిలీలో భాగంగా ఇప్పటికే పదోన్నతులను పూర్తి చేశారు. స్కూల్ అసిస్టెంట్ల బదిలీలను కూడా ముగించారు. కాగా బదిలీ అయిన వారిలో కొందరు కొత్త స్కూల్లో జాయిన్ కావడానికి కొంత సమయం ఆగాల్సి ఉంటుంది. రాష్ట్రంలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్ పోస్టులు ఉండాలనే ఉద్దేశంతో హేతుబద్ధీకరణ విధానాన్ని అమలు పరుస్తా ఉన్నారు. 10 మంది పిల్లలు ఉంటూ సార్ ఉండాల్సిందే అనేటువంటి నిబంధన తీసుకొచ్చారు. ఇక గూగుల్ పే, ఫోన్ పే ద్వారా చెల్లింపులకు చెల్లు. ఈ డిస్కమ్ల యాప్ తర్వాత వెబ్సైట్లోనే అవకాశం అంట. ఆర్బీఐ మార్గదర్శకాలతో నిర్ణయం తీసుకున్నారు. రైట్గా జాబ్ క్యాలెండర్ 2 వారాల్లో షెడ్యూల్ ప్రకారం పరీక్షలు. పకడ్బందీగా కొలువుల భర్తీ. నిరుద్యోగులకు శుభవార్త. ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం మరో 2 వారాల్లో జాబ్ క్యాలెండర్ విడుదల చేసేందుకు సిద్ధమైంది. సర్కారీ కొలువులకు పకడ్బందీగా నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్న ప్రభుత్వం అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని జాబ్ క్యాలెండర్ విడుదలకు సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే అధికారులు ప్రాథమిక నివేదికను అందజేయగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారు. దీంతో అధికారుల జాబ్ క్యాలెండర్ కు తుది మెరుగులు దిద్దుతున్నారని 2 వారాల్లో విడుదల చేయనున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, ఇతర నియామక బోర్డులకు సంబంధించిన షెడ్యూళ్లతో జాబ్ క్యాలెండర్ విడుదల అయ్యాక అధికారులు ఆ వివరాలను వివరించేటువంటి అవకాశం ఉంది. జాబ్ క్యాలెండర్ ను రిలీజ్ చేయబోతా ఉంది తెలంగాణ ప్రభుత్వం. అది స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చేయలే రాష్ట్రంలో ఎప్పుడు. ఆహా, 1వ తారీఖు 4.5 ఏళ్ల తర్వాత ఏపీలో ఒకటినే జీతాలు, పెన్షన్లు. 90% పైగా ఉద్యోగుల ఖాతాలో వేతనాలు జమ. 50% మంది ప్రభుత్వ పెన్షనర్లకు అందిన పెన్షన్లు. 61 లక్షల మందికి వివిధ సామాజిక పెన్షన్లు పంపిణీ. 3 నెలల బకాయిలతో కలిపి 7,000 అందజేత. పెనుమాకలో స్వయంగా అందజేసిన ఏపీ సీఎం బాబు. ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగులు, పెన్షనర్లు, సామాజిక పెన్షన్లు అందుకునే వారికి సోమవారం పండుగ రోజు అయింది. 4.5 ఏళ్లుగా అమ్మో 1వ తారీఖు అనుకున్న వారంతా సోమవారం ఆహా 1వ తారీఖు అనుకున్నారు. తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు 1వ తేదీనే వారి ఖాతాలో జమ అయ్యాయి. చంద్రబాబు సర్కార్ పెంచిన పెన్షన్ పాత బకాయిలతో సహా అందడంతో అవ్వాతాతల ముఖాలు వెలిగిపోయాయి. ఉద్యోగులకు 90% మందికి పైగా జీతాలు అందినాయని చెప్పి ఆంధ్రజ్యోతి ఒక వార్తను, ఏపీకి సంబంధించిన వార్తను వేసింది. ఇక శనార్థి తెలంగాణ తీసుకుంటే రిజైన్ పాలిటిక్స్. శుద్ధపూసలా మాటలెందుకు, మీ హయాంలో ఎట్లా చేసిండ్రు, మంత్రి పదవులు కట్టబెట్టిండ్రు కదా, 65 మంది ఉంటేనే 2-3 నెలల్లో ఊడగొడతామని బెదిరిస్తున్నారు, చూస్తూ ఊరుకోవాలా. మరోవైపు బీజేపీది అదే రాగం.
తెలంగాణలో రిజైన్ పాలిటిక్స్ జోరందుకున్నాయి. దాదాపు 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చింది. దీంతో బీఆర్ఎస్ లోని ఎమ్మెల్యేలంతా ఒక్కొక్కరుగా కాంగ్రెస్ బాట పట్టారు. అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జంప్ చేయకుండా ఉండేందుకు బీఆర్ఎస్ సపసోపాలు పడుతోంది. భద్రాచలం ఎమ్మెల్యే తెలం వెంకట్రావు మొదలుకొని దానం నాగేందర్ నుంచి ఎమ్మెల్యే కాళే యాదవ్ వరకు కాంగ్రెస్ లోకి క్యూ కట్టారు. దీంతో మాజీ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కీలక నేతలతో వరుస భేటీలు నిర్వహించారు. ఎవరు పార్టీని వీడొద్దని మంచి రోజులు వస్తాయంటూ బుజ్జగింపులు మొదలుపెట్టారు. అయినా పరిస్థితిలో మార్పు కనిపించకపోవడంతో అనర్హత వేటంటూ బెదిరింపులకు దిగారు. కానీ కేసీఆర్ మాటలను సొంత పార్టీ ఎమ్మెల్యేలే పట్టించుకోక జాడిచ్చి తన్ని ఎక్కడోడక్కడ వెళ్ళిపోతా ఉన్నాడు. ఇది జరుగుతున్నటువంటి కథ. కొత్త చట్టాలతో సత్వర న్యాయం, విపక్షాలది అనవసర రాద్ధాంతం. ఇప్పుడు శిక్షకి బదులు న్యాయం. ఇక పోలీసులతో పాటు బాధితుల హక్కులు రక్షించబడతాయి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంటున్నాడు. రైట్గా కేసీఆర్ కు కరెంటు విషయంలో షాక్ తగిలింది. కరెంటు షాక్ అని పెట్టిరు. విద్యుత్ కమిషన్ పై వేసిన పిటిషన్ డిస్మిస్. కమిషన్ కొనసాగించవచ్చని హైకోర్టు స్పష్టం. ఇకపై జస్టిస్ నరసింహారెడ్డి ముందుకు మాజీ సీఎం కేసీఆర్ హాజరు కావాల్సిందే. ఇక ఆఖరు సుప్రీంకోర్టు దాకా ఉరుకుతాడు. ఉరికి మళ్ళీ వెనకకు వస్తాడు. ఇక వచ్చి చెప్పురు సార్ ఇట్లా చెప్తే గట్టి ఎట్లంటే గట్లనే అంటాడు. ఇక కవితకు షాక్. బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి నో బెయిల్ అంట. ఇక ఆమె పిటిషన్ ను కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు. గవర్నర్ తో సీఎం రేవంత్ భేటీ. పలు కీలక అంశాలపై గవర్నర్ తో చర్చ. ప్రధానంగా కేబినెట్ విస్తరణ, బిల్లుల కోసమేనంటున్న ప్రభుత్వ వర్గాలు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్తో దాదాపు 2 గంటల పాటు భేటీ అయ్యారు. గవర్నర్ తో లంచ్ కు భేటీ అయిన సీఎం రాష్ట్రానికి చెందిన పలు కీలక అంశాలపై చర్చించినట్టు తెలుస్తుంది. ప్రధానంగా మంత్రిమండలి విస్తరణ, గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ఎంపిక వ్యవహారం, పలు బిల్లులకు సంబంధించి చర్చించినట్టు సమాచారం. మధ్యాహ్నం 12:45 రాజ్భవన్కు చేరుకున్న సీఎం చాలాసేపు అక్కడ ఆయనతో మాట్లాడాడు. త్వరలో కేబినెట్ విస్తరణ, సీతక్కకు హోంశాఖ దక్కే ఛాన్స్. మంత్రివర్గంలోకి రాజగోపాల్ రెడ్డి, దానం నాగేందర్. నిజామాబాద్కు చెందిన ఒక నేతకు అవకాశం. దామోదర్ రాజనరసింహ సంచలన వ్యాఖ్యలంటూ. సంచలనమైంది అది చాలా కాలం నుంచి నడుస్తున్నటువంటి మాటలే. ఆయన ఓపెన్ గా చెప్పింది. అంతే. తంగలాన్ చరిత్ర సృష్టించనున్న మరో పాన్ ఇండియా మూవీ అట. ఇది తంగలాన్ మూవీ వస్తా ఉంది. డిఫరెంట్ వస్తుంది. మన అమ్మాయిలు అదరగొట్టిండ్రు. దక్షిణాఫ్రికాతో ఏకైక టెస్ట్ మ్యాచ్. 10 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం. ఒకే మ్యాచ్ లో 10 వికెట్లు తీసిన స్నేహరాన్ అన్నట. ఒరే రెండో ఇండియన్ బౌలర్ గా అరుదైన రికార్డు. చందా దేవో దందా కరో. ఇదే ప్రధాని మోడీ నినాదం. పాలనంతా లీకేజీల మయమే. అయోధ్య, నీట్, నెట్ అన్ని అంతే. ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే. ఇక చందాదేదో దందాకరో మోడీ నినాదంగా మారిందని ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే ఎద్దేవా చేశారు. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానం చర్చ సందర్భంగా ఖర్గే మాట్లాడారు. ప్రధాని మోడీపై తీవ్ర విమర్శలు చేశారు. సామెతలు, సెటైర్లతో ప్రధానిపై కౌంటర్ అటాక్ చేశారు. ప్రభుత్వాలను పడగొట్టడం, నేతలకు కొనుగోలు చేయడం కామన్ అయిపోయిందన్నారు. మహారాష్ట్ర, గోవా, మణిపూర్లో ప్రభుత్వాలను పడగొట్టలేదా అని ప్రశ్నించారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్లను ఇప్పటికే అరెస్టు చేసి జైలుకు పెడితే హేమంత్ సోరెన్ మొన్నే బయటకు వచ్చిండు. ఆయన గోల్డెన్ పికాక్ అవార్డు హైదరాబాద్ మెట్రో సొంతం. భద్రతా ప్రమాణాల్లో నంబర్ 1, ట్రాన్స్పోర్టేషన్ కేటగిరీలో అవార్డు దక్కించుకుంది. ఇక రాసి పెట్టుకోండి, వచ్చే ఎన్నికల్లో గుజరాత్ లో బీజేపీని ఓడిస్తాం. ఉద్యోగాలు లేక అల్లాడుతున్న యువత, బడా పారిశ్రామికవేత్తల కోసమే మోడీ సర్కార్. పార్లమెంట్ లో రాహుల్ గాంధీ వ్యాఖ్యానించాడు. ఇక బీఆర్ఎస్ కు భారీ దెబ్బ. రేవంత్ తో ఎమ్మెల్సీ బండా ప్రకాష్ భేటీ. త్వరలోనే కాంగ్రెస్ లో చేరే ఛాన్స్. మరో ఎమ్మెల్సీ సారయ్య కూడా హస్తం గుట్టికి. వారి బాటలోనే మరికొందరంటూ సో చాలా మంది రావడానికి సిద్ధమవుతూ కలుస్తున్నారు. నేటి మాట చూస్తే కార్మికుల స్థితిగతులను మార్చే చట్టాలను తీసుకురండి. కర్షకులపై దళారుల ఆధిపత్యం తగ్గించే చట్టాలను రూపొందించండి. సామాన్యులపై భారం మోపే నిత్యావసర సరుకుల ధరలను తగ్గించే చట్టాలను తీసుకురండి. హైవేలపై టోల్ ట్యాక్సులు ఎత్తివేసే చట్టాలను తెండి. విదేశీ వస్తువులను బహిష్కరించే చట్టాలను రూపుదిద్దండి. నాణ్యమైన విద్యా, వైద్యం ప్రతి పేదోనికి ఉచితంగా అందించే చట్టాలకు ప్రాణం పోయండి. నిరుద్యోగం రూపుమాపేటి చట్టాలను రూపొందించండి. దేశ సంపద దోచుకుని విదేశాల్లో భోగభాగ్యాలు అనుభవిస్తున్న కార్పొరేట్ దొంగలను శిక్షించే చట్టాలను పునరుద్ధరించండి. పార్లమెంట్లో సామాన్యులకు ఉపయోగపడే చట్టాలను ప్రవేశపెట్టండి. పేదోళ్ల కడుపు కొట్టి పెద్దోళ్లకు దోచిపెట్టే చట్టాలను ఎత్తేయండి. శ్రీమంతులు బాగుపడే చట్టాలు రూపొందించినంత కాలం దేశ అభివృద్ధి 1 అడుగు ముందుకు 4 అడుగులు వెనక్కి పరిగెడుతుందని చెప్పి పెద్దపల్లి రాజన్న రాష్ట్రంగా. మదిరకు ఐటీ హబ్, త్వరలో ఇండస్ట్రియల్ పార్కు శంకుస్థాపన. మహిళల స్వావలంబన కోసం ఇందిరా డైరీ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఇక నీట్ను రద్దు చేయాలని చెప్పి ఎన్ఎస్ఐ రోడ్డెక్కింది. ఇక రాజ్భవన్ ముట్టడికి విద్యార్థి సంఘాల యత్నం. బీఆర్ఎస్ కు భారీ దెబ్బ. సారయ్య కూడా పోతా ఉన్నాడు. త్వరలో కేబినెట్ విస్తరణ జరగబోతా ఉంది. దందాకరం అని చెప్పి రాసి పెట్టుకోండి, మేము ఇక్కడ గెలుస్తామని చెప్పి. అసలు రాహుల్ గాంధీ ఏమన్నాడు అనేది మనం ఒకసారి చూస్తే, రాసి పెట్టుకోండి, వచ్చే ఎన్నికల్లో గుజరాత్లో బీజేపీని ఓడిస్తామని కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ పక్ష నేత రాహుల్ గాంధీ పార్లమెంట్ సాక్షిగా సవాల్ చేశారు. లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా అధికార ఎన్డీఏ, ప్రతిపక్ష ఇండియా కూటమి నేతల మధ్య మాటల తూటాలు పేలాయి. ఈ క్రమంలోనే లోక్సభ పక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ
బీజేపీ విరుచుకుపడ్డారు. ఉద్యోగాలు లేక దేశ యువత అల్లాడుతోందని, కేంద్ర సర్కార్ మాత్రం ఉద్యోగాలు ఇవ్వకుండా యువత వెన్నువిరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. జీఎస్టీ, ఐటీ విభాగాలు చిన్న మధ్య తరగతి పరిశ్రమలను వేధిస్తున్నాయని మండిపడ్డారు. దేశంలోని బడా పారిశ్రామికవేత్తల కోసమే మోదీ సర్కార్ పనిచేస్తోందని దుయ్యబట్టారు. రెండు వర్గాల మధ్య అల్లర్లతో మణిపూర్ అట్టుడికి పోతుంటే ప్రధాని మోడీ ఎందుకు ఇంతవరకు అక్కడికి వెళ్లలేదని నిలదీశారు. మణిపూర్ బీజేపీ దేశంలో అంతర్భాగంగా చూడడం లేదని ఆయన విమర్శలు చేశారు. సో ఇక హిందువులుగా చెప్పుకుంటూ హింస, ఆర్ఎస్ఎస్ బీజేపీ నేతలు హిందువులుగా చెప్పుకుంటూ హింసకు పాల్పడుతున్నారని ఆరోపించారు. దీంతో పార్లమెంట్లో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. ప్రధాని మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా రాహుల్ వ్యాఖ్యలను తీవ్రంగా విమర్శించారు. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లోక్సభలో రాహుల్ గాంధీ శివుడి చిత్రపటాన్ని చూపిస్తూ మాట్లాడారు. ఈ సందర్భంగా స్పీకర్ ఆయనకు రూల్ బుక్ ను చూపించారు. భారత్ ఎప్పుడు ఎవరిపైనా దాడి చేయలేదని మోడీజీ ఒకరోజు తన ప్రసంగంలో చెప్పారు. దానికి కారణం ఉంది. భారతదేశం అహింసా దేశం, అది భయపడదు. మన మహానుభావులు ఈ సందేశాన్ని ఇచ్చారు. శివాజీ అంటాడు, భయపడకు భయపడకు, త్రిశూలాన్ని భూమిలో పాతిపెట్టు. మరోవైపు హిందువులమని చెప్పుకునేవారు 24 గంటలు హింస హింస హింస, ద్వేషం దేశం దేశం, మీరు అసలు హిందువులు కాదు, సత్యాన్ని సమర్థించాలని హిందూ మతంలో స్పష్టంగా రాసి ఉంది అని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ ప్రకటనపై అధికార పక్షం సభ్యులు దుమారం రేపారు. ప్రధాని మోడీ తన కుర్చీలోంచి లేచి నిల్చొని ఇది తీవ్రమైన విషయమని అన్నారు. మొత్తం హిందూ సమాజాన్ని హింసాత్మకంగా పేర్కొనడం తీవ్రమైన విషయమని ప్రధాని మోడీ అన్నారు. హిందువులు ఎప్పుడు కూడా హింసాత్మకం వైపు చూడరు, శాంతిగానే ఉంటారు, అందరినీ గౌరవిస్తారు. అది హిందువులది నేచర్ అని చెప్పి రాహుల్ గాంధీ చెప్పింది. సో ఇవి శనార్థి దినపత్రికలో ఉన్నటువంటి అంశాలు. అయితే ఒకసారి దిశాపత్రికలో ఉన్నటువంటి వార్తలు. కలుద్దాం, చర్చిద్దాం. ఈ నెల 6న మధ్యాహ్నం హైదరాబాద్ లో విభజన సమస్యలకు పరిష్కారం కనుగొందాం. సీఎం రేవంత్ కు ఏపీ సీఎం చంద్రబాబు లేఖ, నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రిప్లై. ప్రజాభవన్ వేదికగా ఇద్దరి మధ్య సమావేశం. కృష్ణా జలాల పంపిణీపై చర్చ జరిగే అవకాశం. భద్రాచలం 5 గ్రామాల విలీనం ప్రస్తావన. బీజేపీ నేతలు నిజమైన హిందువులు కాదు, ఎప్పుడు హింస విద్వేషం గురించే మాట్లాడతారు. బీజేపీలో ఆలోచనలు ప్రతిఘటించిన వారిపై దాడి, అందులో నేను బాధితున్నే, నాపై 20కి పైగా కేసులున్నాయి. అల్లర్లతో మణిపూర్ అట్టుడికినా ప్రధాని వెళ్లలేదు. ప్రతిపక్షంలో ఉండడం గర్వంగా సంతోషంగా ఉంది. గుజరాత్ ఎన్నికల్లో గెలవబోయేది ఎన్డీఏ కూటమే, మాట్లాడుతుంటేనే మైక్ ఎలా కట్ చేస్తారని చెప్పేసి రాహుల్ గాంధీ అడుగుతున్నారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలు తీవ్రమైన అంశం. హిందూ సమాజం హింసాత్మకంగా ప్రవర్తిస్తుందంటున్నారు, విద్వేషపూరితం అంటూ కామెంట్ చేస్తున్నారు ప్రధాని. రాహుల్ వెంటనే క్షమాపణలు చెప్పాలి. ఎమర్జెన్సీతో ప్రజలను భయపెట్టింది కాంగ్రెస్ అని షా. మైకులను కట్ చేస్తున్నానంటూ నాపై ఆరోపణలు సరికాదు. సభ్యుల మైకులను ఆపరేట్ చేసే రిమోట్ కంట్రోల్ నా వద్ద లేదని చెప్పి స్పీకర్ అంటూ ఉన్నారు. ఇక ఫోన్పే, గూగుల్ పేలో ఇక కరెంటు బిల్లులు చెల్లింపు కుదరదు. పేటీఎం, అమెజాన్లో కూడా చెల్లించలేము. కరెంటు, పోస్ట్ పెయిడ్ క్రెడిట్ కార్డు తదితర బిల్లులు. థర్డ్ పార్టీ యాప్స్లో పేమెంట్స్ గేట్వేలపై ఆర్బీఐ ఆంక్షలు విధించింది. ప్రత్యామ్నాయంగా సొంత మొబైల్ యాప్స్, వెబ్సైట్ వినియోగం. ఇక హోంమంత్రిగా సీతక్క, పలువురి మంత్రుల శాఖల మార్పు, కేబినెట్లో దానం, రాజగోపాల్ రెడ్డికి అవకాశం, నిజామాబాద్ నుంచి సైతం ఒకరికి ఛాన్స్, త్వరలోనే ఫుల్ కేబినెట్ పై అధికారిక ప్రకటన. చిట్చాట్లో మంత్రి దామోదర్ రాజ నరసింహ సంచలన వ్యాఖ్యలు చేసిండు. ఇది ఇట్లుంటే కేసీఆర్ పిటిషన్ రిజెక్ట్. అందులో పేర్కొన్న ఆరోపణలో మెరిట్స్ లేవు. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఏర్పాటుపై వాదనలు అర్ధరహితం. మీడియాకు తాజా పరిస్థితిని వివరించారు. నోటీసులు జారీ చేయడంలో ఉల్లంఘన లేదు. ఉత్తర్వుల్లో సీజే ధర్మాసనం క్లారిటీ. గులాబీ బాస్ కు మరోసారి నోటీస్ జారీ అయ్యే ఛాన్స్. ఇక కవిత బెయిల్ పిటిషన్ తిరస్కరణ. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ హైకోర్టు తీర్పు. గులాబీలో అయోమయం. నిన్నటిదాకా ఎమ్మెల్యేల వరుసలపై వార్తలు, ఇప్పుడేమో ఎమ్మెల్సీలపై ఊహాగానాలు. కాంగ్రెస్ లీకులతో బీఆర్ఎస్ లో విచిత్ర పరిస్థితి. పిలిచి అడిగితే ప్రయోజనం లేదనే అనుమానం, అడగకుండానే చేజారుతారనే ఆందోళన వ్యక్తమవుతా ఉంది. హైడ్రా పేరుతో కొత్త డిపార్ట్మెంట్. డిఐజీ స్థాయి ఆఫీసర్కు డైరెక్టర్ బాధ్యతలు. ఔటర్ వరకు డిజాస్టర్ మేనేజ్మెంట్ పరిధి. మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్టు వేగం పెంచాలి. రివ్యూ మీటింగ్లో ముఖ్యమంత్రి రేవంత్ పలు విభాగాల భాగస్వామ్యంతో ఏర్పాటు చేయబోతున్నారు. ఇక గవర్నర్తో సీఎం భేటీ. కేబినెట్ విస్తరణపై ఇరువురి మధ్య చర్చలు. అసెంబ్లీ సెషన్ నిర్వహణ, ఆర్డినెన్స్ల జారీ. రాజ్భవన్లో ఇద్దరి మధ్య లంచ్ మీటింగ్. ఖైదీల విడుదల, ఎమ్మెల్సీలపై డిస్కషన్. వీసీల నియామకం, విభజన అంశాలపై కూడా చర్చ జరిగినట్టుగా తెలుస్తా ఉంది. ఇక ప్రభుత్వ సలహాదారుగా రిటైర్ ఐఏఎస్ శ్రీనివాసరాజు అంట మంత్రి పదవి కోసం పైరవీలు. మినిస్టర్లతో ఆశావాహుల సంప్రదింపులు జరుపుతున్నారు. ఏఐసీసీ పెద్దలతో మరికొందరు టచ్లో ఉన్నారు. ఇప్పటికే ఢిల్లీలో మరికొందరి మకాం. నేడో రేపు హస్తినకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. రైట్గా ఇందిరమ్మ ఇండ్లకు సోలార్ విద్యుత్ తప్పనిసరి చేసేలా నిబంధనల రూపకల్పన. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఈ ఏడాది టార్గెట్ 4,16,500 ఇండ్లు. రిజర్వ్ కోటాలో అదనంగా మరో 33,500 బడ్జెట్ కేటాయింపులపై సన్నాహక సమావేశంలో మంత్రి పొంగులేటి. అమల్లోకి కొత్త నేర చట్టాలు. రాష్ట్రంలో చార్మినార్ పిఎస్లో ఫస్ట్ కేసు నమోదైంది. నెంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతున్న 3 బైకులు స్వాధీనం చేసుకున్నారు. 281 బిఎన్ఎస్ సెక్షన్ కింద కేసులు నమోదు. దేశంలో మధ్యప్రదేశ్లో మొదటి కేసు మోటార్ సైకిల్ దొంగతనం విషయంలో. కొత్త నేర చట్టాలపై దిశ స్పెషల్ 12-13 పేజీలో ఉంది. సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదలైనాయి. 14,430 మంది క్వాలిఫై అయ్యారు. సెప్టెంబర్ 20 నుంచి మెయిన్స్ జరుగుతుంది.
గట్టిగా మేధా పాట్కర్కు 5 నెలల జైలు శిక్ష. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా పరువు నష్టం కలిగించిన కేసులో రూపాయలు 10 లక్షల నష్టపరిహారం సైతం చెల్లించాలి. ఢిల్లీలోని సాకేత్ కోర్టు తీర్పు అప్పీలుకు నెల సమయం ఇచ్చింది. కూలిన బతుకులు ఇక మట్టి మిద్దె కూలి ఒకే కుటుంబంలో 4 మృతుల్లో తల్లి 3 పిల్లలంట. తండ్రి పరిస్థితి విషమంగా ఉంది. వనపట్లలో విషాదం. కిలోమీటర్కు 10,000 వెహికల్స్ ఉన్నాయట. గ్రేటర్ రోడ్లపై పెరిగిన వాహనాలు 80 లక్షలకు చేరిన సంఖ్య. పర్సనల్ ప్రయాణానికే ప్రజల మొగ్గు. 5 ఏళ్లలో 30% పెరుగుదల. నగర ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు. నిన్న తీవ్రమైన ట్రాఫిక్. అసలు ఇక్కడ నుంచి ఇది ముఖ్యమంత్రి గారి కార్యాలయానికో లేకపోతే అక్కడ పోవాలంటే కనీసం గంటన్నర నుంచి 2 గంటలు టైం పడుతుంది. దానికంటే మెట్రో నయం అని చెప్పిన 2 వారాల్లో జాబ్ క్యాలెండర్ కసరత్తు పూర్తి చేసిన రాష్ట్ర ప్రభుత్వం. సీఎం సూచనతో తుది మెరుగులు. షెడ్యూల్ ప్రకారం పరీక్షల నిర్వహణ. మేనిఫెస్టో హామీ అమలు కోసం చర్యలు. ఇక నీటి రీ ఎగ్జామ్ ఫలితాలు విడుదల. రిలీజ్ చేసిన ఎన్టీఏ అభ్యర్థుల ర్యాంకులో సవరణ. పరీక్షకు 1563 మందికి 813 మంది హాజరు. వెబ్సైట్లో ఫైనల్ కి. దిశ ఆదాబ్ హైదరాబాద్ యుద్ధం అయింది. మృగశిర కార్తెలో వర్షాలు పడితే ఆనందంతో రైతన్నలు పులకరించి విత్తనాలు జోరుగా నాటుకుంటారు. మృగశిర కార్తెలో వర్షాలు పడితే భూతల్లి పులకరించి మొలకలు పచ్చని రంగులో పైకి వస్తే రైతన్నలు పండుగలు చేసుకుంటారు. ఏరువాక పున్నం వస్తే రైతన్నల గుండె కోత మిగిలి రైతన్న కండ్ల నుంచి నెత్తురు వచ్చే వరకు రైతన్నలు ఏడుస్తూ ఉంటే వానదేవుడు కనికరించక మొండికేసిండు. రైతన్నలపై కనికరించు మహాప్రభు అని దేవుళ్ళకు పూజలు చేయవట్రి. రైతన్నల మొర ఆలకించి చిరుజాలు కూర్చేలా చూడు స్వామి. ఓ రైతన్న అధైర్యపడకు, ముందున్న రోజులు మంచి రోజులైన గమనించని నాగిరెడ్డి ధైర్యం చెప్తుండు. లోక్సభలో శివుడి పంచాది. ఇక మా పోరాటం రాజ్యాంగ పరిరక్షణ కోసమే కృషి. శివుడి ఫోటో చూపిస్తూ శివుడి నుంచి ప్రేరణ పొందా. బీజేపీని ప్రధాని మోడీని టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు. నోట్ల రద్దు, జీఎస్టీతో దేశం అతలాకుతలం. ఇక నీట్ పరీక్షల అవకతవకలపై ఎందుకు చర్చించరు? అధికార బీజేపీని ఏకిపారేసిన విపక్ష నేత రాహుల్. లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానమైంది నిన్న. రైట్గా యూపీఐ చెల్లింపులో కష్టాలు. కరెంటు బిల్లులు చెల్లింపుదారుల అలర్టు. క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపులు నిలిపివేత. ఫోన్పే, పేటీఎం, అమెజాన్ పే, గూగుల్ పే కూడా నో. ఆర్బీఐ ఆదేశాలతో నిలిపివేసిన టీజీఎస్పీడీసీఎల్ అమల్లోకి వచ్చిన ఆదేశాలు. ఇక బువ్వ దాల్తలే ఉన్నది 6 అయినా బువ్వ దాల్తలే అంట. జర్రమ్మ ఆకలి చూడురు సారు. బుక్కెడు అన్నంతో పొట్ట నింపుకునేది ఎట్లా? మధ్యాహ్న భోజనం కోసం బాలల గోసనంట. సద్దిలో తెచ్చే అన్నం 6కేలా. జాతీయ జెండా గద్దె సాక్షిగా ఇది నిజం. ఉన్నది 2 ఉపాధ్యాయులు 6 విద్యార్థులు. కన్నీరు పెట్టించిన విద్యార్థుల విషాదం కాదా ఆదాబ్ పరిశీలనలో బయటపడ్డదట ఈ అంశం. మరి ఎక్కడ అనేది కూడా ఆదాబు కొద్దిగా ఫ్రంట్ రాసి ఉంటే బాగుండేది. చాలా సార్లు రాస్తలేదు. గవర్నర్తో సీఎం రేవంత్ భేటీ. కేబినెట్ విస్తరణ, పలు బిల్లులపై చర్చ. అసెంబ్లీ సమావేశాలపై ఊహాగానాలు. నామినేటెడ్ ఎమ్మెల్సీలపైన మంతనాలు జరిపారు. గట్టిగా డైటీషియన్లు లేకపాయే, మెను సక్కగుండకపాయే. సర్కారు వైద్యశాలల్లో డైటీషియన్లు లేక కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం. వైద్య విద్యాశాఖలో 10 ఏళ్లు తిష్టవేసిన డీడీ శ్రీహర్రావు. ఏళ్లుగా అక్కడే ఉన్న సీనియర్ అసిస్టెంట్ హరికళ. ప్రమోషన్లు అడ్డుకుంటూ కోట్లు అర్జిస్తున్న ఆరోపణలు. ప్రభుత్వ పెద్దల నుంచి ఫుల్ సపోర్ట్ ఉన్నట్లు వినికిడి. ప్రభుత్వ ఆసుపత్రిలో డైటీషియన్స్కు నో ప్రమోషన్స్. రాజ్భవన్ ముట్టడి. ఎమ్మెల్సీ బల్మూర్ అరెస్ట్. ఇక చుక్కెదురు. హైకోర్టులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు షాక్ తగిలింది. షాక్ అయిందట. విద్యుత్ విచారణ కమిషన్ రద్దు పిటిషన్ కొట్టివేత. ప్రభుత్వ వాదనను సమర్థించిన ధర్మాసనం తన పని కొనసాగించవచ్చని న్యాయస్థానం స్పష్టీకరించింది. రైట్గా కూలిన మట్టి బతుకులు. ఇంటి మిద్దె కూలి 4 దుర్మరణం. మరొకరి పరిస్థితి విషయం. భారీ వర్షానికి కూలిన ఇంటి మిద్దె. నాగర్ కర్నూలు మండలంలో విషాదం. ఇక భారీ భూస్కామ్. అమీన్పూర్లో వెలుగు చూసిన కళ్ళు చెదిరే వ్యవహారం. బరితెగించిన గోల్డెన్ కీ నిర్మాణ సంస్థ. మైనింగ్ మాఫియాతో 100 కోట్లు కొలగొట్టిన మధుసూదన్ రెడ్డి. లేఅవుటే సృష్టించిన హెచ్ఎండి యాదగిరిరావు. ఫ్లాట్ నంబర్కు బై నంబర్తో 1000 గజాల్లో రిజిస్ట్రేషన్. సంతోష్ సౌండ్ గ్రానైట్ సప్లైపై ఈడీ కేసు నమోదైన ఆగని నిర్మాణ పనులు. అధికారులతో అంటగాగుతున్న మును ట్రస్ట్ మహావీర్ జైన్. అధికారులను సస్పెండ్ చేసి అక్రమాలను సక్రమం చేసే బాధ్యత సంగారెడ్డి జిల్లా కలెక్టర్కు లేదా అని అడుగుతా ఉన్నారు. ఎమ్మెల్సీ కవితకు షాక్. బెయిల్ పిటిషన్ తిరస్కరించిన ఢిల్లీ హైకోర్టు. సుప్రీంను ఆశ్రయించే యోచనలో లాయర్లు ఉన్నారట. సుప్రీం పోతారు. నాయన ఇటుకేని సుప్రీం పోతాడు, బిడ్డ ఆడికెళ్ళి సుప్రీం పోతుంది అన్నట్టుగా. ఈనాడు తుది దశకు మంత్రివర్గ విస్తరణ. రేపు ఢిల్లీ వెళ్లనున్న సీఎం రేవంత్. కొత్త అమాత్యులు ఎవరో తేల్చే అవకాశం ఉందట. విభజన సమస్యలు పరిష్కరించుకుందాం. 6న హైదరాబాద్లో సమావేశం ఏర్పాటు చేయండి. తెలంగాణ సీఎంకు రేవంత్ రెడ్డికి చంద్రబాబు లేఖ రాశారు. అంటే హిందువుల పేరుతో హింసను ప్రోత్సహిస్తున్న భాజపా ఆర్ఎస్ఎస్. లోక్సభలో రాహుల్ గాంధీ వ్యాఖ్యల దుమారం. మోడీ అమిత్ షా అభ్యంతరం. ఆయన హిందూ సమాజాన్ని అంతటికీ కించపరిచారన్న భాజపా. అందరినీ అనలేదన్న ప్రతిపక్ష నేత. నీటిపై విపక్షం వాకౌట్ చేసింది. ఇక నిరుపేద ఇంటికి ఎన్టీఆర్ భరోసా. పింఛను లబ్ధిదారులకు
పాముల నాయక్ ఇంటికి చంద్రబాబు వెళ్ళిండు. అక్కడ ఏపీలో 20 నిమిషాలకు పైగా పూరి గుడిసెలోనే ఏపీ సీఎం ఉన్నాడు. స్థితిగతులు చూసి ఇల్లు మంజూరు చేసిండట. రైట్ గా శాఖల్లో మార్పులు జరిగితే సీతక్క హోం ఇష్టాగోష్ఠిలో మంత్రి రాజనరసింహ. ఈ గవర్నర్తో సీఎం భేటీ, మంత్రివర్గ విస్తరణ, ఎమ్మెల్సీ నియామకం తదితర అంశాలపై చర్చ. హైదరాబాద్ మహానగరంలో విపత్తుల నిర్వహణ హైడ్రా ఔటర్ రింగ్ రోడ్ వరకు సేవల విస్తరణ. డైరెక్టర్గా డిఐజీ స్థాయి అధికారి సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళి. కమిషన్ చట్టబద్ధమే, ఈఆర్సీ కంటే దాని పరిధి విస్తృతం. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ విచారణను నిలిపేయలేం. పక్షపాతం అనడానికి ఆధారాలు చూపలేదు. మీడియా సమావేశం ఆధారంగా ఆరోపణలు సరికాదు. నోటీసులు జారీ చట్టాన్ని ఉల్లంఘించారన్న వాదన ఆమోదయోగ్యం కాదు. మాజీ సీఎం కేసీఆర్ పిటిషన్ను కొట్టేసిన హైకోర్టు. గట్టిగా ఇంకేం బాకీ ఉంది? పేపర్ లీకేజీలు, ఉగ్రదాడులు, రైలు ప్రమాదాలు, విమానాశ్రయాలు కూలిపోవడం. రాజ్యసభలో ప్రధాని మోడీపై మల్లికార్జున ఖర్గే ధ్వజమెత్తిండు. అమలుకు వచ్చిన కొత్త నేర చట్టాలు, ఎఫ్ఐఆర్ నమోదైన 3 ఏళ్లలోగా కేసుల పరిష్కారం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రెడ్డి సందేహాల నివృత్తికి విపక్ష ఎంపీలతో చర్చకు సిద్ధమని స్పష్టీకరణ. 25,036 మంది ఎస్జిటిల బదిలీ. విద్యాశాఖ ఉత్తర్వులు. కొత్త స్థానాల్లో చేరిపోయిన సగం మంది ఉపాధ్యాయులు. డిఎస్సీ ద్వారా కొత్త టీచర్లు వస్తేనే మిగతా వారికి స్థానచలనం. కవిత బెయిల్ పిటిషన్ కొట్టివేత, మనీ లాండరింగ్ పాల్పడినట్టు సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఢిల్లీ హైకోర్టు స్పష్టం. ఏటా ఉద్యోగాల భర్తీ, 2 వారాల్లో ఉద్యోగ క్యాలెండర్. స్పష్టంగా నోటిఫికేషన్లు, పరీక్షల ఫలితాల తేదీలు. షెడ్యూల్ ప్రకారమే గ్రూప్ 2 నిర్వహణ ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది. ఆ దిశగా జాబ్ క్యాలెండర్ వస్తూ ఉందన్నట్టు. నేరుగా జీప్, గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎంతో కరెంటు బిల్లులు కట్టవద్దు. దక్షిణ డిస్కమ్ సీఎండీ వెల్లడి. ఇక ఇలా తిందాం, 10 కాలాలు పచ్చగా ఉందాం. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, చిరుధాన్యాలతో రోగ నిరోధక శక్తి పెరుగుతుందంట. వేపుళ్ళు, నిల్వాహారాలు, తీపి పదార్థాలతో చేటు. మోతాదుకు మించితే జీవనశైలి వ్యాధుల పంజా. 5 ఒక మరణం అనారోగ్యకర ఆహారం వల్లనే. ఆరోగ్యకర ఆహారంపై WHO, యూనిసెఫ్ మార్గదర్శకాలు జారీ చేసిందట. పండ్లు, పచ్చి కూరగాయలు తినమని చెప్తున్నారు. బోగతలో జలసబడి. తెలంగాణలో నయగారగా పిలిచే ములుగు జిల్లా వాజేడు మండలంలోని బోగత జలపాతం అందాలు పర్యాటకులకు కనిపించేస్తున్నాయి. ఛత్తీస్గఢ్ అడవుల్లో ఆదివారం రాత్రి కురిసిన వర్షంతో చీకుపల్లి వాగు ఉధృతంగా ఉప్పొంగుతుంది. దీంతో పెద్ద ఎత్తున వరద నీరు జలపాతంలోకి చేరుతుంది. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న నీటి తుంపరల్లో పర్యాటకులు తడిసి ముద్దవుతున్నారు. వరద నీటి ప్రవాహానికి తోడు జలపాతం హోరు దట్టమైన అటవీ ప్రాంతంలో ప్రతిధ్వనిస్తుంది. సోమవారం వరంగల్, హైదరాబాద్ నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి వచ్చినట్ట బోగత జలపాతానికి. సో ఇవి ఈనాడు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు. ఏడుంది మద్దతుగా వస్తే ఎత్తిపడేసిన పోలీసులు. మంత్రి కోమటిరెడ్డిని గెలవ చేసిన విద్యార్థులు. ఎమ్మెల్యే పల్లా అరెస్టు. వీళ్ళకు ఆకలి మీద ఉన్నారు. ఇప్పుడు ఏదైనా ఒక ఉద్యోగం కావాలని. వీళ్ళకి జాబ్ క్యాలెండర్ రావద్దని ఉంది. వీళ్ళకు బీఆర్ఎస్ వాళ్ళకు ప్రమోషన్లు రావద్దు, బదిలీలు జరగవద్దు అనేది. మోతీలాల్ సలాం దవాఖాననే జైలు ఉద్యమం. మాట్లాడే అర్హత లేదు. మోతీలాల్ ఉద్యమానికి బీఆర్ఎస్ కి ఏమైనా సంబంధం ఉందా? మోతీలాల్ ఉద్యమంలో నిజాయితీ ఉండొచ్చు, కానీ మీరు నిజాయితీ పర్లా. నిరుద్యోగుల రణబేరి. పాలమూరు నుంచి సచివాలయం దాకా ధర్నాలతో దద్దరిల్లిన తెలంగాణ. మోతీలాల్కు మద్దతుగా కథం తొక్కిన ఉద్యోగార్థులు. నిరుద్యోగుల లైట్ తీసుకో, నాడు రోడ్డు ఎక్కించి నేడు గప్చుపట. ఇక మళ్ళీ గెలిపించుకునే దమ్ముందా? అయితే రాజీనామా చేయించి పార్టీలో చేర్చుకోండి. మరి మీరు రాజీనామాలు చేసిరా? ఇక గతంలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును కూల్చేయండి. నల్గొండ కలెక్టర్కు మంత్రి కోమటిరెడ్డి ఆదేశాలు. నిబంధనల మేరకు నిర్మాణం. మాజీ ఎమ్మెల్యే కంచల్రా. ఇక క్యాబినెట్ లో బీసీలకు చోటేది. మంత్రివర్గంలో లోపించిన సామాజిక సమతుకం. 12 మందిలో 7 ఓసీల్లో 4 రెడ్లు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు దక్కింది 5 పదవులే. మరో 2 రెడ్లకు చోటంటూ సంకేతాలు. రేవంత్ అనుకూలుడికే పిసిసి అధ్యక్ష పీఠం. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి. దానం నాగేందర్ దక్కే ఛాన్స్. సీతక్క హోంశాఖ అని దామోదర్ రాజనరసింహ అంటుండు. బీసీలకు చోటేదని ఈమె అడుగుతా ఉంది ఈ పత్రిక ఆమె. పేటీఎం, ఫోన్ పే, గూగుల్ పేలో విద్యుత్ బిల్లుల చెల్లింపులు బంద్. రేవంత్ కు బాబు లేక కాంగ్రెస్ కోటేసినందుకు చచ్చిపోతున్న పురుగుల మందు ఆగిన రైతు ఆత్మహత్యనట. ఇగో ఆత్మహత్య చేసుకున్నట. డిప్యూటీ సీఎం బట్టి నియోజకవర్గంలో ఘటన. 3 ఎకరాల భూమిని నాశనం చేశారు. రైతు రాజ్యం వస్తే బాగుంటుంది అనుకున్నా. ఇంత మట్టికి నేను ఎవరి జోలికి పోలేదు. రైతుగా ఆత్మహత్య చేసుకున్నా రాస్తుంది కానీ మరి రాసింది. గరం జూన్ నెల యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల. దేశవ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ అట. సో ఈమె జాబ్ క్యాలెండర్ గురించి రాయదు. ఈమె జాబ్ క్యాలెండర్ ఇచ్చింది రాయదు. ఆ తర్వాత ట్రాన్స్ఫర్ల గురించి రాయదు. తర్వాత ఖైదీల విడుదలకు సంబంధించిన అంశం రాయదు.